మరి ఒకరితో పోల్చగలనా? శ్రీమంతుడైన యెహోవా దేవుని మహిమను వివరించగలనా? మరి ఒకరితో పోల్చగలనా? జ్ఞానము చేత ఆకాశమును భూమిని సృష్టించిన, జ్ఞానము చేత ఆకాశమును భూమిని సృష్టించినాడు. పగటికి సూర్యుని, రాత్రికి చంద్రుని, తారల నియమించినాడు. పగటికి సూర్యుని, రాత్రికి చంద్రుని, తారల నియమించినాడు. వెలుగును కలిగించినాడు, వెలుగును కలిగించినాడు. శ్రీమంతుడైన యెహోవా దేవుని మహిమను వివరించగలనా? మరి ఒకరితో పోల్చగలనా? సముద్రము చీల్చి ఆరిన నేలపై తన ప్రజలను నడిపినాడు. సముద్రము చీల్చి ఆరిన నేలపై తన ప్రజలను నడిపినాడు. బాహువు చాచి రాజుల కూల్చి అద్భుతములు చేసినాడు. బాహువు చాచి రాజుల కూల్చి అద్భుతములు చేసినాడు. కానానుకు చేర్చినాడు, కానానుకు చేర్చినాడు. శ్రీమంతుడైన యెహోవా దేవుని మహిమను వివరించగలనా? మరి ఒకరితో పోల్చగలనా? మరణము నుండి నా ప్రాణమును ప్రేమతో తప్పించినాడు. మరణము నుండి నా ప్రాణమును ప్రేమతో తప్పించినాడు. శ్రమలో నన్ను, నా దుఃఖమును తొలగించినాడు. శ్రమలో నన్ను, నా దుఃఖమును కృపతో తొలగించినాడు. క్షేమము కలిగించినాడు, క్షేమము కలిగించినాడు. శ్రీమంతుడైన యెహోవా దేవుని మహిమను వివరించగలనా? మరి ఒకరితో పోల్చగలనా? శ్రీమంతుడైన యెహోవా దేవుని మహిమను వివరించగలనా? మరి ఒకరితో పోల్చగలనా? అలాగే రెండో కీర్తనగా 54వ పాట, యెహోవా నా కాపరి నాకు లేమి లేదు అనే కీర్తన ద్వారా దేవుని మహిమపరుచుకున్నాం.
యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి, మరణపు చీకటిలో తిరుగుచుండినను, మరణపు చీకటిలో తిరుగుచుండినను, ఘనదేవుడే నన్ను కరుణతో ఆదరించు. ఘనదేవుడే నన్ను కరుణతో ఆదరించు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పగవారి ఎదుట ప్రేమతో నొక విందు, పగవారి ఎదుట ప్రేమతో నొక విందు. ప్రభు సిద్ధము చేయు, పరవశమందెదను. ప్రభు సిద్ధము చేయు, పరవశమందెదను. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. నూనెతో నా తలను అభిషేకము చేయు, నూనెతో నా తలను అభిషేకము చేయు. నా హృదయము నిండి పొర్లుచున్నది, నా హృదయము నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. చిరకాలము నేను ప్రభు మందిరములో, చిరకాలము నేను ప్రభు మందిరములో నివాసము చేతున్. సంతసముగనందున్ నివాసము చేతున్. సంతసముగనందున్ యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్లన్ మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. అలాగే 3వ కీర్తనగా యెహోవాను కీర్తించుడి పాటల పుస్తకం నుంచి 77వ పాట. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే కీర్తన పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో
ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతంతుల సితారతోను, సన్నతంతుల సితారతోను చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను తంతి వాయిద్యములతో, ఆ తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవుల చల్లగను, పిల్లన గ్రోవుల చల్లగనుది ఎల్ల ప్రజలు చేరి, ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మృగు తళములతో ఆయనను స్తుతించుడి, మృగు తళములతో ఆయనను స్తుతించుడి. గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడంలో సహకరించిన సోదరులకి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే బైబిల్ పఠనం చదువుకుందాము. ఈరోజు బైబిల్ పఠనంగా కీర్తన గ్రంథము 46వ కీర్తన 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మన మధ్యలో ఉన్న సహోదరి అనిత వచ్చి చదివినిపిస్తారు. 46వ కీర్తన 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. అందరికీ వందనాలండి. ఈరోజు బైబిల్ పఠనంగా కీర్తన గ్రంథము 46వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములలో మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేయగాక. ఆమేన్. అందరూ క్రమంగా కూర్చోండి. బైబిల్ పఠనం చదివి వినిపించిన సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను. బయట కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, మీ అందరికీ తెలిసిందే ఈరోజు వాతావరణం ఎటువంటిదో. అయినా సరే మనసులను కేంద్రీకరించుకొని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మరి గత వారము మనం చక్కటి విషయాలు నేర్చుకోవడం జరిగింది. దేనికోసం మనము గత వారం నేర్చుకున్నాము? శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని గురించి. ఆ బహుమానాన్ని పొందడానికి ఆటంకపరిచే విషయాలేంటి, అపహరించుకుపోయేటువంటి పరిస్థితులు ఏమి, దాన్ని మనం ఎలా పొందుకోవాలి, ఈ సంగతులన్నింటినీ మనం గత వారం మాట్లాడుకోవడం జరిగింది. ఏం చేయాలి చెప్పండి? బహుమానాన్ని పొందినట్లుగా ఉండాలంటే మనం చేయాల్సిన ఒక పని ఉంది. ఏట్లలా? అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. మితముగా ఉండేటువంటి సంగతిని మాట్లాడుకున్నాం. శోధనలను సహించాలి, అవునా? ఈ విధంగా అనేకమైనటువంటి సంగతుల్ని మనం మాట్లాడుకోవడం జరిగింది. బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి కదా. ఇది ఊరికే నిలబడున్నానంటే కాదు. ఇది కొంచెం సమయమే అంటున్నాడు కదా. మనకున్న సమయం ఎంత? చాలా కొంచెం. కాబట్టి కొద్ది టైం ఉంది, పని ఎక్కువ ఉంది, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే పరుగు పెట్టాలి, అంతే కదా. పని ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం? సాధారణంగా టైం లేదు, పని ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం? త్వరగా చేయడానికి ట్రై చేస్తుంటాం. అలాగనమాట. ఆ తొందరపాటు, ఆ విషయంలో తొందరపాటు అంటే మళ్ళీ తప్పుగా తీసుకోకండి. తొందరపడి పని చేసుకోవడం, ఆ విధానము మనకు అలవాటు కావాలి. బహుమానాన్ని అపహరించుకుపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రీస్తుతో అంటు కట్టబడిన వారు చాలామంది ఉన్నారు. మరి శిరస్సును హత్తుకొని ఎవడైతే లేడో
వాడు బహుమానానికి పాత్రుడు కాడు. కాబట్టి బహుమానాన్ని పొందుకున్నట్లుగా మన పరుగును తుదముట్టించాలి. మన కోసము మరి కిరీటం ఉంచబడ్డది అని పౌలు గారు సైతం మాట్లాడుతున్నాడు. ప్రభువు రాకడలో అది నాకును తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ కలుగును అంటున్నాడు. ఆ విధంగా ఒక గొప్ప నిరీక్షణతో మనం పొందుకోవాల్సినటువంటి కిరీటాన్ని గురిగా పెట్టుకొని పందిపరంగంలో ఉన్న మనము పరిగెత్తాలి అనే భావనతో భక్తి మార్గంలో చక్కగా ప్రయాణం చేయాలని అందరిని కోరుతూ ఉన్నాను. ఈ సంగతులు గత వారం సంగతులన్నింటినీ మనం ఏదైతే నెమరు వేసుకున్నాం అంతే. ఈరోజు మనకు వాక్యోపదేశం చేయడానికి సోదరులు రాంబాబు గారు సిద్ధంగా ఉన్నారు. మరి సోదరులు వాక్యోపదేశం చేస్తుండగా అందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినవలసిందిగా కోరుతున్నాను. రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, పిల్లలలో చేయకుండా జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతున్నాను. ఈ శ్రేష్టమైన సమయాన్ని సహోదరులకు అప్పగిస్తున్నాను. మనందరికీ తెలియనటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి ఆసక్తి కలిగి ఈ స్థలానికి చేరినటువంటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. కొంచెం ప్రార్థన చేసుకొని మనం ఈరోజు ఆరాధన కార్యక్రమంలో లేఖన భాగంలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవు ప్రేమమయుడైనటువంటి మా ప్రియపారులకు తండ్రి, మా దేవ, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను మా తండ్రి. దేవా, ఇంతవరకు నా తండ్రి మా జీవితంలో మీరు చేసినటువంటి అనేకమైనటువంటి మేలులను బట్టి, సహాయాన్ని బట్టి మీకు స్తుతులు సమర్పిస్తున్నాను మా తండ్రి. దేవా, ఈ దినాల ఆరాధనలో భాగంగా నా తండ్రి ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముతున్నాను నా తండ్రి. ఆ తర్వాత నా తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథం నుంచి మీ లేఖన భాగాలు మేము చదువుకున్నాం నా తండ్రి. చదవనటువంటి లేఖన నా తండ్రి వివరంగా నా తండ్రి మేము ధ్యానించుకోబోతుండగా మీకు సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నా తండ్రి. చెప్పబడుతున్నటువంటి సంగతులు నా తండ్రి మంచిగా అర్థం చెప్పడానికి మీకు సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నా నా తండ్రి. లభించినటువంటి బిడ్డలు కూడా నా తండ్రి ఏకాగ్రత నా తండ్రి శ్రద్ధగా మీ మాటలు విని వాటిని మా మనసులో ఉంచుకొని నా తండ్రి మా హృదయాలను, మా విశ్వాసాన్ని మీ యందు నా తండ్రి హత్తుకుబడి ఉంచేందుకు, విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు, అవి ఉపయోగపడినట్లుగా మమ్మల్ని దీవించమని వేడుకుంటూ ఈ సమయం అందు మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ విన్నపాలని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపారులకు తండ్రి. ఆమేన్. ఈరోజు మనం ఆలోచన చేయబడినటువంటి విషయం మనం ఆల్రెడీ బోర్డు మీద రాసాం. ఒకసారి చదవండి. ఆపత్కాలంలో దేవుని యొక్క సహాయము. మనం సహోదరి గారు చదివినటువంటి లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథము చదవండి ఎవరండి. ఆ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చాలండి. ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నాను అక్కడే బ్రేక్ ఇస్తున్నారు చదివేటప్పుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోవాలి. ఎవరిని? మొదటి లైన్లో మనకి ఎవరైతే ఆశ్రయం నమ్ముతున్నామో, ఎవరైతే మనకు దుర్గం నమ్ముతున్నామో, మనకు ఆపత్కాలం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఆయన నమ్ముకుంటేనే మనకి ఏం కలుగుతుంది? సహాయం కలుగుతుంది అనేటువంటి ఈ లేఖన భాగం యొక్క ఉద్దేశం. అయితే క్లియర్గానే ఇక్కడ మనకి ఎవరు నమ్ముకోవాలని ఉంది? దేవుడికి. వీళ్ళు ఈ కీర్తన గ్రంథంలో యాత్ర కీర్తనలు చదువుతున్నప్పుడు అనేకమైన కనిపిస్తాయి యాత్ర కీర్తనలు. అవి కూడా యెహోవాను ఉద్దేశించే సహాయం మనకు చేస్తున్నటువంటి మాటలు కనిపిస్తాయి. మచ్చుకు 2-3 చదువుదాం. కీర్తనలు 120వ కీర్తన మొదటి వచనం. 120వ కీర్తన మొదటి వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన. చాలు. ఇక్కడ శ్రమలో మొరపెట్టింది ఎవరికి?
యెహోవాకే మొరపెట్టారు, దేవునికి మొరపెట్టారు. ఉత్తరం ఇచ్చింది కూడా ఎవరు అంటే సహాయమైన ఆ ఉత్తరమైన మనం అడిగేటి మనకు దయచేసేది ఎవరు? దేవుడే. 121 కీర్తన మొదటి 2 వచనాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృష్టించిన వాడు. ఆయన నీ పాదము తొట్రెలనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇట్లా చదువుకుంటే వెళ్తే కీర్తన గ్రంథం అనేకమైన రోజులు మనకు కనిపిస్తాయి. కాబట్టి మనకు చివరికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఆపత్కాలంలో కానీ, శ్రమల్లో కానీ, కష్టాల్లో కానీ మనం మొరపెట్టినప్పుడు మనకు సహాయం చేసే వ్యక్తి ఎవరు? దేవుడు, యెహోవా. ఈ విషయం స్పష్టం కదా అందరికీ. మనకు సహాయం చేసే వ్యక్తి ఎవరు? దేవుడు. సో దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఆపత్కాలం అటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే, జనరల్గా ఆపత్కాలం అంటే ఏంటంటే అనుకోనటువంటి శ్రమ. ఇంక మనం ఈ శ్రమల నుంచి మనం బయటపడలేమేమో, కష్టమేమో, ఇటు చూసినా ఇంక మనకు సహాయం అనేటువంటి ఛాన్స్ లేదేమో అనేటువంటి సందర్భాన్ని మనం ఆపత్కాలం అనొచ్చు. బైబిల్లో కూడా మనం ఇశ్రాయేలు పరిస్థితి చూసినప్పుడు ఐగుప్తులో నుంచి దేవుడు మరలా వాళ్ళు విడిపించడానికి మోషన్ ఎన్నుకొని బయటికి వచ్చే క్రమంలో వాళ్ళకి ఎదురుకొని ఏమొచ్చేసింది? ఎర్ర సముద్రం అడ్డు వచ్చేసింది. ఇప్పుడు ఎర్ర సముద్రం ముందు ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం వెంటాడుతుంది. వాళ్ళకి ఏమీ లేదు, వెళ్ళడానికి దారి లేదు. వాళ్ళకి అది ఏంటి? ఏ టైం వాళ్ళకి అది? ఆపత్కాలం. ఆ టైంలో దేవుడు ఏం చేశాడు? వీళ్ళు మొరపెట్టారు, ఇశ్రాయేలు మొరపెట్టారు. మనం నిర్గమాకాండం 14-15 చదువుతున్నప్పుడు వాళ్ళు మొరపెట్టారు. అప్పుడు ఏం చేశాడంటే మోషే ద్వారా దేవుడు ఆ 2 సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిని అలా చేస్తే వాళ్ళు చక్కగా ఆరిపోయిన దారి ఎలా ఉంటుందో అలా వెళ్ళిపోయారు అనమాట. అంటే ఆపత్కాలం వచ్చింది దేవుని ప్రజలకి. దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి ఆ టైంలో ఏం చేశాడు? సహాయం చేశాడు. దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు? అక్కడ సముద్రాన్ని 6 నెలలుగా చేసేసి 2 పాయలుగా చేసినప్పుడు వాళ్ళు చక్కగా వెళ్ళిపోయారు, ఎలాంటి శ్రమ అనిపించుకోకుండా. అంటే ఇక్కడ దేవుడు ఏం చేశాడని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నానంటే, దేవుడు వారికి సహాయం ఏ రీతిగా చేశాడంటే ఒక అద్భుతమైనటువంటి కార్యం ద్వారా చేశాడు. సముద్రాన్ని చేర్చడం అంటే సాధారణమైన విషయమా? కాదు, అది ఒక అద్భుతం. దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి అద్భుతం. ఎందుకంటే సముద్రాన్ని దాటి ఇశ్రాయేలు వెళ్ళడం అనేది అసాధ్యం. ఇశ్రాయేలు కాదు, ఏ మానవుడైనా కూడా సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళడం అనేది అసాధ్యము. కానీ అలాంటి అసాధ్యమైన దేవుడు ఏం చేశాడంటే ఒక అద్భుతమైనటువంటి కార్యం ద్వారా 2 పాయలుగా చీల్చేసి సముద్రాన్ని 6 నెలల వాళ్ళని నడిపించాడు. అది దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు చేసినటువంటి సహాయం. ఎప్పుడు? వారి యొక్క ఆపత్కాలంలో. అర్థమైంది ఇక్కడ వరకు? క్లియర్ కదా? అంటే దేవుడు తన ప్రజలు మొరపెట్టినప్పుడు, తన ప్రజలకు శ్రమ కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని అద్భుత కార్యాల ద్వారా దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అద్భుత కార్యం చేశాడని మాట్లాడుతున్నాం. అద్భుత కార్యం ప్రతిసారి చేస్తున్నాడు దేవుడు? అన్నిసార్లు అద్భుత కార్యాలు చేస్తున్నాడా? అంటే సహాయం చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు కేవలం అద్భుత కార్యాలు చేయడం వల్ల మాత్రమే చేస్తున్నాడా అనేది మనం ఆలోచన చేసుకుంటూ ఈ బైబిల్ చదువుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు అద్భుత కార్యాల ద్వారా మాత్రమే దేవుడు చేయట్లేదు. కొన్నిసార్లు కొన్ని సామాన్యమైనటువంటి వ్యక్తులను ఉపయోగించుకుంటున్నాడు దేవుడు దాని పని కోసం, తన ప్రజలకు శ్రమల నుంచి విడిపించడం కోసం, తన చిత్తాన్ని నెరవేర్చడం కోసం. ఎవరు పెద్ద పెద్ద జ్ఞానాలు ఏర్పరచుకోవట్లేదు. మనం బైబిల్ తరగతిలో నేర్చుకుంది అదే. లోకంలో ఉన్నటువంటి వెలువారిని దేవుడు ఏర్పరచుకుంటాడంటే మనం మొదటి కొరింథీ అధ్యాయం చదివినప్పుడు మొదటి పత్రిక. అంటే సహాయం చేసేటువంటి దేవుడు అన్నిసార్లు అద్భుతాలను చేయట్లేదు. కొన్నిసార్లు సామాన్యమైన వ్యక్తులను ఉపయోగించుకుంటున్నాడు. కొన్నిసార్లు ఆ మానవుల యొక్క జ్ఞానాన్ని తన చిత్తానికి అనుకూలంగా తన ప్రజలకు మేలు కలిగినట్లు ఉపయోగించుకుంటున్నాడు. కొన్నిసార్లు ఏంటంటే కీడు తలపెట్టే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు వాటిని ఎలా చేస్తున్నాడంటే చివరికి అవి మేలుగా వచ్చేటువంటి క్రమంగా దేవుడు వాటిని మారుస్తున్నాడు. అంటే ఈ పరిణామాల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రజలకు సహాయం చేస్తున్నాడు. 2 విషయాలు నేను చెప్పాను మీకు, అర్థమైందా? దేవుడు తన ప్రజలకు సహాయం చేసినప్పుడు అద్భుతాల ద్వారా చేశాడు. రెండోది ఏంటి? అద్భుతాల ద్వారా మాత్రమే కాదు, సామాన్యమైన ప్రజలను ఉపయోగించి చేయొచ్చు, మనుషుల యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి దేవుడు మార్చుకోవచ్చు, కొన్ని సందర్భాలను అనుకూలంగా చేయవచ్చు, చెడును కూడా దేవుడు మేలుకారంగా కూడా మార్చుకోవడానికి చేయవచ్చు. ఇప్పుడు మనం ఆలోచన చేసినటువంటి 2వ భాగంలో అంటే దేవుడు ఎలాగ అద్భుతాలు చేయకుండా సామాన్య మానవులను ఉపయోగించి తన ప్రజలకు మేలు చేశాడో, అంటే వాళ్ళ కష్ట సమయంలో దేవుడు ఎలా తోడుగా ఉన్నటువంటి విషయాలు మనం ఒక 3 సందర్భాలు ఇవాళ మనం ఆలోచించేటువంటి ప్రయత్నము చేద్దాము. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఓకే. మొదటి భాగం మనం ఏం చేద్దామంటే అబ్షాలోము గురించి చూద్దాం. అబ్షాలోము మీ అందరికీ తెలుసు. అబ్షాలోము ఎవరు? దావీదు కుమారుడు. దావీదు కుమారుడు అయినటువంటి అబ్షాలోము మొదట అంటే కొంచెం చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని మనం ముందుకెళ్దాం. ఒక విషయం మీరు ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే
ఇవి మనం చెప్పే అన్నీ కూడా ఒక కథలాగా స్టోరీలాగా వెళ్తూ ఉంటుంది. నేను మీకు వచనాలు ఇచ్చి చెప్పి చదివించుకుంటూ వెళ్తే మనకి రెండు అయిపోతాయి వాళ్ళు. కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎక్కడ అవసరమో అక్కడ కొన్ని వచనాలు మాత్రమే చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయాలు కొంచెం చదివే ప్రయత్నం చేయండి, మీకు ఇంకా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే తక్కువ సమయంలో నేను అంత వివరంగా కూడా చెప్పలేకపోవచ్చు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి కొన్ని వచనాలు మాత్రమే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మొదటగా మనం ఆలోచన చేసేటువంటి భాగంలో దావీదు గారు అత్యంత కష్టమైనటువంటి పరిస్థితుల్ని, కష్టకాలాన్ని తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి సంఘటనలు మనం ఇవాళ మొదటి భాగంగా ఆలోచించేద్దాం. అవి ఎవరి ద్వారా సంక్రమించి దావీదు గారికి ఆ పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తే ఎవరి ద్వారా కలిగి అంటే ఎవరో శత్రువు, బయట శత్రువు కాదండి, అన్య దేశపు రాజు కాదండి, ఎవరో తన కడుపును పుట్టినటువంటి తన సొంత కుమారుడు శత్రువుగా దావీదు మీదకి తిరుగుబాటుని ప్రారంభించాడు. ఆ తిరుగుబాటు క్రమంలో దావీదుకి ఏర్పడినటువంటి శ్రమల్ని, ఆ కష్టకాలాన్ని దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు దావీదుకి, ఏ విధంగా ఆ ఆపత్కాల నుంచి దేవుడు దావీదుని బయట పెట్టాడనే విషయాన్ని మనం ఈరోజు ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అబ్షాలోం గురించి మనం మాట్లాడడానికంటే ముందుగా అబ్షాలోం యొక్క కొంచెం బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేద్దాం. అబ్షాలోంకి ఉన్నటువంటి సహోదరి పేరు ఏంటి? తామారు. అబ్షాలోంకి సహోదరి పేరు తామారు. ఈ తామార్ని దావీదు కుమారుడు ఇంకొక అతను ఎవరు? అమ్నోను. అమ్నోను తామార్ని హీనపరిచాడు. అది మనసులో పెట్టుకున్నాడు ఎవరు? అబ్షాలోం. అర్థమవుతుందండి? అబ్షాలోం చెల్లిని దావీదు ఇంకో కుమారుడైనటువంటి అమ్నోను హీనపరిచినప్పుడు అది అబ్షాలోం మనసులో పెట్టుకున్నాడు. మీకు దేనా చరిత్ర గుర్తు రావాలి వెంటనే, అలాగే సించుమించు. వెంటనే ఏం చేశాడంటే మనసులో పెట్టుకొని ఒక పథకం వేసుకొని, పన్నాగం వేసుకొని చంపేశాడు. ఎవరు? అబ్షాలోం చంపేశాడు. ఎవరిని చంపాడు? అమ్నోను చంపేశాడు. గుర్తుపెట్టుకోండి, అబ్షాలోం గురించి మాట్లాడుతున్నాను అంటే బ్యాక్గ్రౌండ్. అమ్నోను చంపేశాడు కదా. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే భయమేసి పారిపోయాడు. ఆయన ఎవరో? అబ్షాలోము పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడంటే ఆయన గెషూరు అనేటువంటి సిరియా ప్రాంతం అండి. అది సిరియా దేశంలో ఉన్నటువంటి గెషూరు నందు అని ఉంది ఇక్కడ బైబిల్లో. ఎక్కడ పారిపోయాడు ఆయన? గెషూరు ప్రాంతానికి పారిపోయాడు. పారిపోయి ఇక్కడ ఆయన 3 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఉన్నాడు. దావీదేమో కొడుకు చనిపోయాడు, బాధలో ఉన్నాడు. అమ్నోను కూడా దావీదు కుమారుడేగా, చనిపోయాడని బాధలో ఉన్నాడు. ఒక కొడుకు చనిపోయాడు, ఇంకో కొడుకు పారిపోయాడు. ఆయనకి రాజు వాస్తవానికి దావీదు గారి టైంలో, కానీ ఆయనకి మనోవేదన ఉందన్నమాట కొడుకుల గురించి. అయితే ఈ సంగతి ఈ సంగతి గ్రహించినటువంటి దావీదు యొక్క బంధువు ఏం చేశాడంటే మరలా అబ్షాలోంని తిరిగి యెరూషలేముకి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఒక పన్నాగ వేసి మరలా అబ్షాలోం తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో అబ్షాలోం తిరిగి ఎక్కడ తీసుకొస్తారు? యెరూషలేముకి తీసుకొస్తారు. అర్థం అవట్లేదండి మీకు? యెరూషలేమే కేంద్రం. దావీదు గారు ఆ రాజ్యం, సింహాసనం ఇవన్నీ కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి అబ్షాలోం ఏం చేశాడు? పారిపోయి గెషూరుకి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. మరలా తిరిగి యెరూషలేముకి ఆయన వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా దావీదు ఆయన ముఖం చూడలేదు, అబ్షాలోం ముఖం చూడలేదు. 2 సంవత్సరాలు ఆయన ఇంట్లోనే ఉన్నాడు. తర్వాత ఒక టైంలో వెళ్ళి దావీదుని కలిసినటువంటి సందర్భం వచ్చినప్పుడు అబ్షాలోం వెళ్ళి దావీదుని కలిశాడు. తండ్రిని కలిసేటప్పుడు తండ్రి ఏమన్నాడు? క్షమించేసి తండ్రిని కొడుకుని ముద్దు పెట్టుకొని సరే జాగ్రత్తగా ఉంటాడు కదా అనుకున్నాడు. ఎవరో? తండ్రి అయినటువంటి దావీదు. ఇప్పుడు అబ్షాలోంకి ఏం దొరికింది? తండ్రి క్షమించేశాడు కదా, ఈయనకి ఏమొచ్చిందంటే కొంచెం ఫ్రీడమ్ వచ్చేసింది. తండ్రి క్షమించేశాడు, ఇక భయం పోయింది అనుకున్నాడు. ఆ టైంలో ఈయన మెల్లమెల్లగా ఏం చేస్తాడంటే అబ్షాలోం గారు ఒక పథకాన్ని, ఒక కుట్రని, అంటే ఉన్నపాటును కాకుండా చిన్న చిన్నగా ఆయన బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అదేంటనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం అన్నమాట. సమూయేలు రాసినటువంటి 2వ పత్రిక, సమూయేలు 2వ పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదురు పరిగెత్తుడికై 50 మంది బంట్లను ఏర్పరచుకున్నాడు. ఓకే, ఎంతమందిని? ఫస్ట్ స్టార్టింగ్లో 50 మంది. ఇప్పుడు దావీదు ఏమనుకోవాలంటే సర్లే కుర్రోడే కదా, రాజకుమారుడే కదా, ముచ్చట పడుతున్నాడేమోలే, సరే ఇద్దాం, గుర్రాలేగా, బంట్లేగా, రథాలే కదా అనుకున్నాడు పాపం ఆయన దావీదు. 50 మందిని బట్టలను కూడా ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఈయన
సైనికు ఒక 50 మంది వచ్చారు. ఆ గుర్రాలు వేసుకొని సైన్యాలు వేసుకొని మొత్తం ఆ నగరం అంతా చుట్టం ప్రారంభించాడు. కాపలా కాసుకుని ఉండేవాడు అక్కడ రాజనగర్ గుమ్మం దగ్గర. ఎవరైనా తీర్పుకు వస్తారేమో రాజుగారి దగ్గరికి, వచ్చినప్పుడు ఏం చేసేవాడైనా వాళ్ళు వినవించుకుంటారు కదా వాళ్ళు వచ్చినటువంటి పని గురించి. అదంతా విన్న తర్వాత అయ్యో మీరు చెప్పేది కరెక్టేగా, న్యాయం మీ వైపే ఉందిగా, కానీ మీకు ఇక్కడ న్యాయం చేశాడు ఒక్కడు కూడా లేడే, ఎట్లాగా నేను తీరుస్తాను మీకు న్యాయం అని చెప్పి మెల్లమెల్లగా ఏం చేశాడంటే ఆయన ఇశ్రాయేలు ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఎవరో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అబ్షాలోము తన వైపు తిప్పుకుంటున్నాడు మెల్లమెల్లగా. ఎవరిని? ఇశ్రాయేలు యొక్క ప్రజల్ని తన వైపు తిప్పుకునేటువంటి క్రమంలో ఆయన ఉన్నాడు అనమాట. ఇశ్రాయేల్ 50 మందితో ప్రారంభించాడు, మెల్లమెల్లగా తన వైపు తిప్పుకుంటున్నాడు. ఇప్పుడు దావీదు క్షమించేశాడుగా, అబ్షాలోముని క్షమించేశాడుగా. ఇప్పుడు అబ్షాలోము ఒక చిన్న అబద్ధం చెప్పాడు దావీదుకి. ఏంటంటే, నేనేమో అప్పుడు సహోదరుని చెప్పినందుకు నేను ఎక్కడి నుంచి పారిపోయి గెషూర్కి వెళ్ళాను, నేను మరలా తిరిగి యెరూషలేముకి వస్తే నేను మొక్కు ఉన్న దేవునికి, అదేంటంటే నేను మళ్ళీ హెబ్రోన్కి వెళ్ళి దేవుని దగ్గర మొక్కు సమర్పించుకోవడం నేను మొక్కుకున్నాను. కాబట్టి తండ్రి నేను మళ్ళీ అక్కడికి వెళ్తా, హెబ్రోన్కి వెళ్తా. ఎక్కడికి? యెరూషలేం నుంచి హెబ్రోన్కి వెళ్ళి ఆ మొక్కు చెల్లించుకొని మళ్ళీ వస్తాను, నాకు అనుమతిస్తావా అని తండ్రిని అడిగాడు. ఎవరో? అబ్షాలోము. తండ్రి ఏమన్నాడంటే ఓకే వెళ్ళు అన్నాడు. ఇప్పుడు అబ్షాలోము ఏం చేశాడంటే హెబ్రోన్కి వెళ్ళాడు. మొదట ఎంతమంది మొదలు పెట్టాడు ఆయన అక్కడ? యెరూషలేంలో ఉన్నప్పుడు ఎంతమంది? 50 మంది ఉన్నాడు. ఇప్పుడు హెబ్రోన్కి వెళ్ళేటప్పుడు ఆయన సైన్యం ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. సమూయేలు గారు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయమే. ఇప్పుడు మనం 7వ వచనం చదువుదాం. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజు వద్దకు వచ్చి, నీ దాసుడైన నేను సిరియా దేశంలో గెషూరునందుండగా యెహోవాను యెరూషలేమునకు తిరిగి రప్పించిన యెడల నేను ఆయనను సేవించదని మొక్కుకొంటిని కనుక నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకొనిన మొక్కుబడి తీర్చుకుంటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖముగా పోమని సెలవిచ్చిన కనుక అతడు లేచి హెబ్రోనుకు పోయెను. ఇక్కడ ఏం చెప్పాడు కారణం హెబ్రోన్కి వెళ్ళడానికి? యెహోవాకు నేను మొక్కుబడి తీర్చుకోవడానికి వెళ్తానని చెప్పాడు వాస్తవానికి. కానీ ఆయన మనసులో ఏముంది? రాజ్యం. ఎందుకంటే ఇందాక చెప్తున్నాం కదా, ఒక 50 మందిని ఏర్పరచుకున్నాడు, మెల్లమెల్లగా ఇశ్రాయేలు ప్రజలందరూ తన వైపు తిప్పుకుంటున్నాడు. అంటే మనసులో ఏముందంటే రాజ్యం కావాలి, నేను ఆ రాజ్యం ఒక పీట మీద కూర్చోండి కోరిక ఆయనకి బలంగా ఉంది. కాబట్టి ఈ అసలు ఉద్దేశాన్ని లోపల దాచి తండ్రికి ఏం చెప్పాడంటే నేను మొక్కు తీర్చుకోవడానికి హెబ్రోన్కి వెళ్తున్నాను అనేటువంటి మాట ఆయన చెప్పాడు. ఇప్పుడు 10వ వచనం అండి, ఇది కీలకమైన పాయింట్. 10వ వచనం, అబ్షాలోము మీరు బాకానాదం ఏలుచున్నప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయడని చెప్పుడికై ఇశ్రాయేలు గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపాను. ఈయన హెబ్రోను పని ఏంటి? వెళ్తానని చెప్పిన పని ఏంటి? నేను మొక్కుబడి కోసం వెళ్తానని చెప్పాడు. ఇక్కడ నేను మళ్ళీ ఏం చెప్తున్నాడు? బాకానాదం ఊదినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలటం అంటే ఏంటి? అక్కడ రాజు అయ్యాడు అని ఈ విషయాన్ని మీరు గుర్తించాలి, గ్రహించాలి, ప్రజలకు చెప్పాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి చెప్పాలనేటువంటి మాట ఆయన అని చెప్తున్నాడు అనమాట. ఎవరో? అబ్షాలోము. ఇది కుట్రా కాదా? కుట్రా కాదా? కుట్రే. ఎందుకని ఇప్పుడు మనం ఇంకా చూద్దాం. విందునకు పిలువబడి యుండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి యుండిరి. వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండిరి. పాపం ఏమనుకున్నాడు? ఇక్కడ ఫస్ట్ 50 ఉన్నారు కదా, ఇంకొక 200 మందిని అమాయికి పెట్టుకొని వెళ్ళాడు హెబ్రోన్కి వెళ్ళేటప్పుడు. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే మామూలుగా రాజకుమారుడు వెళ్తున్నాడు కదా యెరూషలేంకి, తోడు వెళ్తున్నాం అనుకున్నారే కానీ పాపం ఈయన తలపెట్టినటువంటి అబ్షాలోము తలపెట్టినటువంటి కుట్ర వీళ్ళకి తెలియదు. మెల్లమెల్లగా పెరుగుతుంది సంఖ్య ఆయనకి. తర్వాత వచ్చినాడు, మరియు బలి అర్పింపవలనని అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అని అతని ఊరు నుంచి పిలిపించుండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువ చేత కుట్ర బహుబలమాయను. కుట్ర. ఇక్కడ ఇంకొక ఆయన చదివాడు. ఎవరు ఆయన పేరు? అహీతోపేలు ఉన్నాడు. ఇప్పుడు అబ్షాలోము పక్షాన ఎవరున్నారు? అహీతోపేలు ఉన్నాడు, కొంతమంది సైన్యం ఉన్నారు, రాజులు, గుర్రాలు, రథాలు అవి మామూలుగానే ఉన్నాయి. వెళ్ళిపోయాడు. హెబ్రోన్లో నేను రాజు అయిపోయాను, ఏల్చున్నటువంటి సంగతిని మీరు అక్కడ బాగా ఉదయంగానే చెప్పండి అని చెప్పి అనేటువంటి సమాచారాన్ని కూడా చేరవేయమని చెప్పి అబ్షాలోము గారు చేశాడనమాట. ఇప్పుడు అబ్షాలోముతో ఎవరున్నారు? అహీతోపేలుతో ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి. అబ్షాలోము
డైరెక్ట్గా యెరూషలేములోనే రాజుగారిని తిరుగుబాటు చేస్తారని చెప్పి దావీదు మీదకి తిరుగుబాటు చేయలే. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మొదట ఎక్కడికి వెళ్ళాడు? హెబ్రోనుకి వెళ్ళి అక్కడ నేను రాజులను అనిపించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి దావీదు మీద తిరుగుబాటు చేసి ఇక్కడ కూర్చోవాలి ఇక్కడ యెరూషలేములో. దీనికి కూడా ఒక కారణం ఉంది హెబ్రోన్కి వెళ్ళడానికి. ఇప్పుడు సౌలు గారు చనిపోయిన తర్వాత రెండు అయిపోయినాయి, యోధా పక్షం తర్వాత మిగతా ఇశ్రాయేల్ పక్షం ఒకటి అయిపోయింది. దావీదు గారిని ఏం చేశారంటే యోధా జనులందరూ ఏం చేశారంటే యోధాలో ఉన్నటువంటి వారు వాళ్ళకి రాజుగా ఆయన్ని హెబ్రోన్లో ఆయన రాజుని చేశారు. ఒకసారి ఆ వచనం చూద్దాం మనం. సమూయేలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. సమూయేలు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం అంతా చదవడం. మీరు మొదటి నుంచి 5 వచనాలు రాసుకోండి. నేను డైరెక్ట్గా 4 వచనాలు చదువుతాను. అంతటా యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేశాను. ఎక్కడ చేశారు? మీరు డైరెక్ట్ 11 వచనం చదివండి, మీకు క్లియర్గా అర్థమైపోద్ది. 2:11 చదివేశాను. దావీదు హెబ్రోనులో యోధావారి మీద ఏలిన కాలం అంతయు 7 సంవత్సరములు 6 నెలలు. అంటే దావీదు గారు యోధావారి మీద రాజు అయ్యి 7.5 సంవత్సరాలు ఎక్కడ అయ్యారు? ఫస్ట్ ఆయన హెబ్రోనులో ఆయన మొదటి రాజు అయ్యారు. అక్కడ రాజు అయినప్పుడు మరి మిగతా పక్షానికి మిగతా ఇశ్రాయేలుకి ఎవరు అయ్యారంటే ఇష్బోషేత్ అని చెప్పి సౌలు గారి కుమారుడు రాజు ఆయన్ని రాజుగా ఎంచుకున్నారు. తర్వాత ఈ రెండు రాజులు యుద్ధం చేసుకున్న తర్వాత వీళ్ళు లొంగిపోయారు ఇశ్రాయేలు అందరూ. ఎవరికి? దావీదుకు లొంగిపోయారు. ఇప్పుడు దావీదు వీళ్ళని కూడా జయించి యెరూషలేముకి వచ్చేసి అక్కడ మళ్ళీ పట్టాభిషేకం పొందాడు. అర్థమవుతుందండి? దావీదు హెబ్రోన్లో రాజు అయ్యి మరలా యెరూషలేముకి వచ్చి ఇశ్రాయేలు మొత్తం జనాంగా అందరికీ రాజు ఇక్కడ యెరూషలేములో ఇప్పుడు ఆయన ఉన్నాడు, రాజుగా ఉన్నారు ఆయన. ఇప్పుడు అదే ప్లాన్ ఇక్కడ ఎవరు అమలు చేయాలనుకుంటున్నాడు? ఆయన కుమారుడైనటువంటి అబ్షలోము హెబ్రోన్లో రాజు అయ్యి అక్కడ రాజు అనిపించుకున్న తర్వాత ఇక్కడ బలం పెంచుకుని మరలా ఇక్కడ యెరూషలేముకి వచ్చి యెరూషలేములో అప్పుడు రాజు ఎవరు? దావీదు రాజు. తండ్రి దావీదు రాజు మీద తిరుగుబాటు చేయాలనుకున్నాడు. అందుకే అక్కడ ఏమన్నాడంటే కుట్ర అనేటువంటి మాటని వాడారనమాట 32వ వచనంలో. ఓకే, ఇప్పుడు 11వ వచనం. ఇశ్రాయేలీలు 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. మీరు క్షమించాలి, కొంచెం నేను స్పీడ్గా వెళ్తున్నాను, ఇది కొంచెం టైం పట్టేలా ఉందని. ఇశ్రాయేలీలు అబ్షలోము పక్షం వహించరని దావీదునకు వర్తమానం వచ్చేసింది. ఏమని? ఇప్పుడు దావీదుకి తెలిసిపోయింది. ఏమని? అబ్షలోము ఇక్కడ రాజైన సంగతి తెలిసిపోయింది. హెబ్రోనులో అబ్షలోము పక్షాన ఎవరున్నారు? అహీతోపెలు కొంతమంది ఉన్నారు. అసలు ఈ కుర్రోడు ఉడుకు రక్తం మీద ఉన్నాడు, ఏమైనా తలపెట్టేయచ్చు. ఎక్కడికి వస్తే? యెరూషలేముకి వస్తే, తిరుగుబాటుకు వస్తే ఇక్కడ తలపెట్టేయచ్చు. ఇప్పుడు దావీదుకే కాదు, ఆ రాజ్యంలో యెరూషలేము తన ప్రజలు కూడా హాని చేయొచ్చు. ఎవరో అబ్షలోము వచ్చి యెరూషలేము ప్రజలు కూడా హాని చేయొచ్చు అని చెప్పి దావీదు తల ఏం చేశాడంటే దావీదు యెరూషలేములో నుంచి పాపం ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అరణ్య ప్రాంతానికి, ఆయన అడవుల్లోకి వెళ్ళిపోయాడు పాపం. ఎవరో? దావీదు గారు. ఇప్పుడు వాస్తవంగా చూస్తే ఎవరు బలవంతుడు? మొదట దావీదు బలవంతుడు అండి. ఎన్నో యుద్ధాలు చేశాడు, బలవంతుడు ఆయన, దీర్ఘశాలి, అదే మంచి ధైర్యవంతుడు ఆయన. అలాంటి దావీదు గారు కొడుకు ఎంతటి హాని తలపెడతాడు తన ప్రజలకు, ఇశ్రాయేల్కి, ఆ ప్రాంతానికి అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పక్షాన ఉన్నారు కదా అబ్షలోము, అహీతోపెలు, వీళ్ళందరూ ఎక్కడ హెబ్రోను నుంచి వీళ్ళు ఎక్కడికి వచ్చారండి? ఇప్పుడు యెరూషలేముకి వచ్చారు. యెరూషలేములో ఉన్న ఆయనేమో బయటికి వెళ్ళిపోయాడు దావీదు గారు. హెబ్రోను నుంచి వీళ్ళు ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. ఇప్పుడు యెరూషలేములో ఎవరెవరు ఉన్నారు మనం ఒక మాట చూద్దాం. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. 15వ వచనం, 16-15. అబ్షలోమును ఇశ్రాయేలు వారందరూ అహీతోపెలును యెరూషలేమునకు వచ్చి ఉండిరి. బహు జనం చదివాం ఇందాకలా, మరి పెరుగుతున్నారుగా, జనం పెరిగారు, అతనితో పాటు అహీతోపెలు కూడా ఉన్నాడు. ఇక్కడ మనం ఒక మాట మనం చదువుకుందాం. అయితే ఈ సంగతి దావీదు తెలిసిందిగా. ఈ అహీతోపెలు ఉండడాన్ని బట్టి దావీదు ఏం గ్రహించాడంటే ఈ అహీతోపెలు కూడా అబ్షలోము పక్షం చేరాడు కాబట్టి పెద్ద హాని తలపెడతాడని దావీదు భావించాడు. ఇందుకే అహీతోపెలు ఎవరు? ఆయన అంటే ఆయన అంత బలవంతుడా? ఆయన అబ్షలోము పక్షం చేరితే అంత బలం చేకూరుతున్నటువంటి విషయం మనం ఒకసారి ఆలోచన చేస్తే అహీతోపెలు గురించినటువంటి మాట మనం ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 16-23. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా ఉండెను. దావీదును అబ్షలోమును దాన్ని అట్లే
ఎంచుచుండిరి. అది అంటే అహీతోపెలు గురించి చెప్పండి మాట ఏంటంటే, ఆయన ఏ ప్లాన్ అయినా ఉండే, ఎలాంటి దాన్ని ఏమంటారు, శత్రువుల్ని సంహరించడానికి ఇప్పుడు పథకాలు వేస్తారు కదా, ఎలాంటి పథకం వేసినా కూడా అది ఎప్పుడు ఎలా ఉండేదంటే దేవుడు చెప్తే ఎలా ఉండేదో అంత స్ట్రాంగ్గా ఉండేది అనమాట. అంటే ఆయన మిషన్లు ఎప్పుడు ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఉండేవి కాదు. స్వయంగా దేవుడు చెప్తే ఎలా ఉంటుందో ప్లాన్ చేస్తే అలా ఉండేంతగా ఆయన విచారణ చేస్తే అలా ఉండేది అన్నట్టుగా ఇక్కడ ఆయన గురించి మాట్లాడింది. అంటే ఇప్పుడు ఎలాంటి గొప్ప ప్లాన్లు ఇచ్చేటువంటి సలహాదారు అహీతోపెలు అబ్షాలోము పక్షం చేరి దావీదునికి ఎదురు తిరగడానికి, దావీదు మీద పోరాడడానికి ఆయన ఎలాంటి ప్లాన్ ఇస్తాడో, వీళ్ళు యెరూషలేము పట్టణము ప్రజలు దావీదు ఏమైపోతారు అనేటువంటి ప్లాను, గట్టి ప్లాన్ వేస్తారేమని చెప్పి దావీదు ఏం చేశాడంటే, దావీదు భయపడి లేకపోతే ఏడ్ చేసి, అమ్మో ఇక నాకు కష్టం, ఇక ఇలాంటి టైంలో పెద్ద పెద్ద సలహాదారు ఆయన పక్షం అబ్షాలోము పక్షాన ఇక నేను తప్పించుకోవడం నా వల్ల కాదు, ఇక నేను అయిపోయాను, నేను చచ్చిపోయాను, ఇక నేను బతకలేనని ఆయన ఏమీ డేలా పడలేదు. ఏం చేశాడు ఆయన? ఒకసారి చదువు ఒక మాట. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం, 2వ అధ్యాయం 15:31, క్షమించాలి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. చాలండి. ఇప్పుడు దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? మొదట ఇప్పుడు దావీదుకి చాలా కష్టమైనటువంటి సందర్భం, అది కష్టకాలం, ఆపత్కాలం. అలాంటి సమయంలో దావీదు ఏం చేశాడు? దేవునికి సహాయం చేయమని ఏం చేశాడు? ఆయన్ని ప్రార్థన చేశాడు. మనం ఆయన కష్టాల గురించి మనం ఆలోచన చేస్తే 3వ కీర్తన ఇలాంటి సందర్భంలో ఆయన రాశారనమాట. అంత కష్ట సమయం. అలాంటి సమయంలో దావీదు నిరుత్సాహపడకుండా దేవునికి ప్రార్థన చేశాడు సహాయం కోసం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరేంటి? హుషై. ఆ వ్యక్తి పేరు హుషై. అప్పుడే దావీదు ప్రార్థన చేసిన వెంటనే హుషై వస్తాడు. ఎక్కడికి? దావీదు దగ్గరికి వస్తాడు. చదువుదాం మనం ఈ మాట కూడా చదివితే బాగుంటుంది. తర్వాత చదువుదాం ఒకసారి. ఆ దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చడికి రాగా అర్కీడైన హుషై పై వస్త్రం చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనం చేసెను. రాజు, నీవు నాతో కూడా వచ్చిన యెడల నాకు భారంగా ఉందువు. నీవు పట్టణంలో తిరిగిపోయి, ఇక్కడ పట్టణం అంటే ఏంటి? యెరూషలేము పట్టణం. వీళ్ళేమో అరణ్యానికి వెళ్ళారు, అందుకే పట్టణం అంటారు యెరూషలేముని. పట్టణంలోకి తిరిగిపోయి, రాజా, ఎంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదని అబ్షాలోముతో చెప్పిన యెడల నీవు నా పక్షవాడివై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు అని చెప్పి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నారు. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, ఏం లేదు. హుషై దావీదు దగ్గరికి వస్తాడండి. ఎక్కడికి? దావీదు ఎక్కడ ఉన్నాడు? అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఈ హుషై దావీదు దగ్గర కలుసుకోవడానికి వచ్చినప్పుడు దావీదు ఏం చెప్తాడంటే, ఈ టైంలో నువ్వు నాకు హెల్ప్ చేయగలవు. ఎలాగా? నువ్వు మళ్ళీ తిరిగి యెరూషలేముకి వెళ్ళిపో, పట్టణానికి వెళ్ళిపో. పట్టణంలో ఎవరున్నారు ఇప్పుడు? పట్టణంలో ఎవరున్నారు? అబ్షాలోము, అహీతోపెలు, వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? యెరూషలేముకి వచ్చారు. ఈ హుషై కూడా యెరూషలేముకి వెళ్ళు. నువ్వు వెళ్తే అడుగుతాడు. ఇప్పుడు ఏంటి నువ్వు నా దగ్గరికి వచ్చావు, మీ రాజుగారు బాగాలేదా, ఏంటి సంగతులు అని ఎడకారం ఆడతాడు. ఫస్ట్ ఆడిన తర్వాత అడిగితే నువ్వు చెప్పు, నేను నీ తండ్రి అయిన దావీదుకి నేను ఎలాగైతే దగ్గరుండి ఆయన సేవ చేశానో ఇప్పుడు నీకు కూడా సేవ చేస్తాను, ఎందుకంటే పట్టణం ఉంది ఇప్పుడు నీ ఆధీనంలో ఉంది కాబట్టి నీకు సేవ చేస్తానని చెప్పి ఆయనకు మాటలు చెప్పి ఆయన పక్షాన్ని చేరు అని చెప్పి దావీదు గారు హోషేకి చెప్పి హోషే ఇక్కడికి పంపించారు. ఎక్కడికి? అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా? యెరూషలేముకి హుషై గారు వచ్చారు. అయితే ఇక్కడ ఇతర మనుషులు ఆయనకి సహాయం చేయడానికి పెట్టుకున్నాడు. అక్కడ అబ్యాతారు, యాజకుడు అబ్యాతారు, ఇంకొక పేరు సాదోకు. నీకు కావాలంటే దావీదు దగ్గరికి వెళ్ళు, మన మనుషులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి సహాయం చేస్తారని చెప్పి దావీదు హూషైని పంపించాడండి. ఇప్పుడు ఎక్కడికి? యెరూషలేము దగ్గరికి, అబ్షాలోము దగ్గరికి పంపించాడు. ఇక్కడ క్లియర్ కదా? ఇప్పుడు అసలు పన్నాగం పన్నుతున్నారు, ప్లాన్ వేసుకుంటున్నారు. ఎవరిని చంపడానికి? దావీదును. ఈ దావీదుని చంపేసి యెరూషలేముని స్వాధీనం చేసుకోవడానికి, రాజు కావడానికి వాళ్ళు ప్లాన్ వేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకసారి ఆ ప్లాన్ మనం చూద్దాం. 17వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారంటే మొదట అబ్షాలోము మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇతను బాగా తెలివిగా సలహా ఇస్తాడు, ఇతను ప్లాన్ ఇప్పుడు ఫెయిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అబ్షాలోము ప్లాన్ చెప్తున్నాడు దావీదు గారిని ఎలా అంతమొందించాలని. చెప్పండి. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఇలా
అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రం హతం చేసి జనులందరినీ తట్టు తిప్పేదను. నీవు వెదక మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుతురు కనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పాడు. ఎంత గొప్ప సలహాదారుడు కదా దావీదు పక్షాన ఆయన అంతకుముందు. దావీదేమో సైన్యం తక్కువ ఉంది, ఆయనేమో బలహీనంగా ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు. అలసిపోయిన దావీదును జయించడానికి 12,000 మంది సైన్యం అవసరమా? సాధారణంగా మామూలుగా ఆలోచించండి. ఓ పక్కనేమో దావీదు అలసట ఉందాడు, బాలేదని చెప్తే ఎంతమంది కావాలంటున్నాడు? నీకెందుకు, నాకు ఒక 12,000 మంది నీవు, నేను చూసుకుంటా దావీదు సంగతి మాట్లాడుతున్నాడు. ఎవరో? అహీతోపెలు. అయితే అవును వాడు అనుకున్నారు, అప్పుడు ఉన్నటువంటి ఆ పక్షం ఉన్నటువంటి పెద్దలందరూ అనుకున్నారు, అవును మంచి సలహా ఇచ్చాడు కదా అహీతోపెలు అనుకున్నారు. అయితే ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరో? హూషై. ఇప్పుడు హూషై కూడా అడిగారు, సార్ నీ సంగతి కూడా చెప్పు, నీ ప్లాన్ ఏంటని అడిగారు అనమాట. ఏమేం చెప్పాడంటే, ఈసారి అహీతోపెలు చెప్పిన ప్లాను ఎందుకు వర్కౌట్ అయ్యేలా నాకు అనిపించట్లేదు అని చెప్పాడు. ఆయన ఎప్పుడు ఫెయిల్ అవ్వాలా, కానీ ఈసారి మాత్రం అహీతోపెలు చెప్పేది అవ్వదు. ఎందుకంటే మీ తండ్రి దావీదు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఎన్నో యుద్ధాలు చేశాడు ఆయన, సింహగుండు వంటి గుండె గలవాడు ఆయన దావీదుని, ఆయన ఎదుర్కోవడం కష్టం. వీళ్ళొద్దు, ఒక ఇశ్రాయేలులంతా ఉండేటువంటి పెద్ద సైన్యాన్ని వేసుకొని నువ్వు ఉండాలి, అప్పుడే అది ఇదని చెప్పి కొంచెం నెక్కేశాడు. ఎవరిని? అబ్షాలోముని. నువ్వు ఉండి గెలిస్తేనే బాగుంటుంది అన్నట్టుగా ఆయన పైన పెట్టాడు అనమాట. ఎవరో? హూషై. అప్పుడు అబ్షాలోముకి ఎలా అనిపించింది, బాగుంది ఏదో అనిపించి అందరూ ఏమనుకున్నారంటే అహీతోపెలు ప్లాన్ కంటే హూషై ప్లానే ఈ టైంలో బెటర్ ఏమనుకోని చెప్పి హూషై ప్లాన్కి మొగ్గు చూపారు. యాక్చువల్గా దేవుడు యెహోవాకి దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే ఎవరిని పంపించాడు? ఆ టైంకి అక్కడ ఎవరిని ఏర్పరచుకున్నాడు? హూషై ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు హూషై ఏం చేయాలి ఇంత అహీతోపెలు ప్లాన్ని? అదే కదా జరిగింది ఇక్కడ. వాళ్ళకి ఎవరి ప్లాన్ నచ్చలేదు, అహీతోపెలు ప్లాన్ నచ్చలేదు, హూషై ప్లాన్ ఆ టైంలో బాగుందన్నారు. ఒకసారి మాట చదువుతాను, 7వ వచనం 17:7. హూషై అబ్షాలోముతో ఎట్లా నేను, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. మా డైరెక్ట్ 10వ వచనం చదవండి. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపాలు ధైర్యవంతుడనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు కనుక సింహపు గుండె వంటి గుండెవాడు గలవాడు సైతం దిగులొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏదనగా దాని నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుకరేణులంత విస్తారముగా ఇశ్రాయేలు అందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయంగా యుద్ధానికి పోవాలి. అప్పుడు మనము అతనికి కనబడిన స్థలంలో ఏదో ఒక దాని అతని మీద పడదము. నేల మీద మంచు పడి రీతిగా మనం అతని మీద వచ్చినట్లు అతని పక్షంలో ఉన్న వాళ్ళు ఒక్కడును తప్పించుకోడు అని చెప్పి ఇలా చెప్పేసరికి ఈసారి ఈ ప్లాను బాగుందనుకున్నారు. కానీ దీని వెనకాల ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి జోక్యం ఉంది? దేవుని యొక్క జోక్యం ఉంది. అది మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఇంత పెద్ద కష్టం దావీదుకు వచ్చినప్పుడు ఇంత బలాన్ని దేవుడు హూషై గారు చెప్పినటువంటి ఒక చిన్న ఆలోచన ద్వారా ఏం చేశాడంటే దీన్ని దేవుడు పక్కన పెట్టేలా చేశాడు. ఆ మాట ఇప్పుడు మనం చదువుకుందాం. 17:14 అండి. 17:14. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడకు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని చెప్పుకోండి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవములు రప్పింపగలందుకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. ఎవరు అక్కడ వాడి మాట ఎవరిది? ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింపగలందుకై. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. అంటే దీని వెనక ఎవరి జోక్యం ఉంది? ఎవరి జోక్యం ఉంది? దేవుని జోక్యం. ఇక్కడ ఆపత్కాలం ఎవరిది? కష్టం ఎవరిది? దావీది. బలం ఎవరికి ఎక్కువ ఉంది? వాస్తవానికి మనం మానవుడిగా ఆలోచిస్తే ఇప్పుడు విజయం ఎవరు రావాలి? ఆ టైంలో వీళ్ళకి రావాలి. కానీ దేవుడు ఆ ప్లాన్ ని దావీదు చేసినటువంటి ప్రార్థన ద్వారా హూషైని ఎన్నుకొని ఈ ప్లాన్ ని చేసి పాడు చేసి దేవుడు హూషై ప్లాన్ చేసే వాడు ఎన్నుకునేటువంటి లాగా దేవుడు ఏం చేశాడంటే తను కలిగించుకొని జోక్యం చేసుకొని ఆ టైంలో దావీదుకి దేవుడు సహాయం చేశాడు. ఏం చేశాడు? సహాయం చేశాడు. అర్థమైందండి ఈ ప్లాన్? సారీ, అర్థమైందా ఈ భాగం? దీన్ని చెప్పుకుంటే వెళ్తే ఇంకెక్కువ వెళ్ళిపోతుంది మనకి. అయితే వీళ్ళు ఇక్కడ ఇద్దరు ఎన్నుకున్నారు కదా. ఈ హూషై వెంటనే ఏం చేశాడంటే దావీదు చెప్పిన ప్లాన్ ని వీళ్ళకి చెప్తాడు.
వీళ్ళు త్వరగా వెళ్ళి మళ్ళీ దావీదుకి చెప్పి ఈ ప్లాన్ చెప్పిన ప్లాన్ చెప్పేసరికి వీళ్ళు దావీదు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ నుంచి మరలా సైడ్ అయిపోవడానికి ప్లాన్ చెప్తారు దావీదుకి. దావీదు అక్కడ నుంచి సైడ్ అయిపోతాడు. తర్వాత యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఎవరు చనిపోతారంటే అబ్షాలోము చనిపోతాడు. ఈ అహీతోపెలు ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడు అతను ప్లాన్ ఫెయిల్ అవ్వాల, కానీ ఈసారి ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి అది ఆయనకి ఇన్సల్ట్గా అనిపించేసి ఇంటికి వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోతాడు. ఎవరో? అహీతోపెలు. అంటే ఇతను కన్నింగ్ నేచర్, కన్నింగ్ మైండ్. అబ్షాలోము పక్షాన్ని చేరాడు దావీదుకి వ్యతిరేకంగా. ఏం కొని తెచ్చుకున్నాడు? మరణం తెచ్చుకున్నాడు. ఆ అబ్షాలోము కూడా చనిపోయాడు. కానీ దావీదు ఆ టైంలో దేవుడు ఆయన్ని కాపాడాడు. అంటే కష్టంలో దేవుడు దావీదుకి ఎలా ఉన్నాడు సహాయంగా, అంటే ఎవరి ద్వారా దేవుడు చేశాడు ఇతను సహాయం అనేటువంటి విషయం అర్థం చేసుకోవడం కోసం ఈ భాగం మనకి సరిపోతుంది. సార్, రెండో భాగంగా ఎస్తేరు. మీ అందరికీ తెలుసు కదా ఎస్తేరు గారు సాధారణంగా ఏంటంటే ఎలా చెప్పాలంటే ఒక సామాన్యమైనటువంటి స్త్రీ అన్నమాట. ఆమె ఆ ప్రాంతంలో అప్పుడున్నటువంటి అహష్వేరోషు కాలంలో ఉన్నటువంటి ఆ రాజ్యకాలంలో ఎవరప్పుడు ఏలేదు రాజువాడు? ఇంగ్లీష్లో ఏమన్నారండి వాళ్ళని? పార్సీకుల్ని ఏమన్నారు? పర్షియన్స్ ఉన్నప్పుడు టైంలో ఎస్తేరు రాణి అయ్యేటువంటి అవకాశం వచ్చింది. ఆ రాణి అయిన టైంలో అక్కడ హామాను అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఎక్కడ? ఆ రాజుగారి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ హామాను అనేటువంటి వ్యక్తి ఎవరంటే అంత మంచి వ్యక్తి కాదు అతను. ఇతను ఎస్తేరు ఎవరు? యోధా జాతికి చెందినటువంటి మహిళ, స్త్రీ. అలాగే మొర్దెకై కూడా ఎవరంటే ఆ స్త్రీని ఎవరిని ఎస్తేరుని పెంచినటువంటి ఆ వ్యక్తి అనమాట మొర్దెకై. ఇప్పుడు ఈ మొర్దెకై, ఈ యోధా జాతి, ఎస్తేరు వీళ్ళంతా కూడా దేవుని ప్రజలుగా పిలువబడిన ఆ జనాంగం వారు. మిగతా ఉన్నటువంటి వారు ఎవరంటే అక్కడ ఎవరో అహష్వేరోషు కాలంలో ఉన్నటువంటి ఆ పారసీక సామ్రాజ్యంలో ప్రజలు అనమాట. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం ఒకసారి అక్కడికి చూద్దాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో ముందుగా 5వ వచనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. షూషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అనే ఒక యూదుడు ఉండెను. బెన్యామీన్ గోత్రానికి చెందినవాడు కీషు కుటుంబానికి సంబంధించినటువంటి మొర్దెకై అనేటువంటి ఒక యూదుడు ఉన్నాడు అనమాట. తర్వాత 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఇక్కడ ఇద్దరు గురించి మనం చదువుకున్నాం. ఒకటి ఎవరు? మొర్దెకై. రెండోది హదస్సా అని పిలువబడినటువంటి ఎస్తేరు. వీళ్ళిద్దరు ఎవరు సంబంధించినటువంటి వారు? యూదులకు సంబంధించినటువంటి ప్రజలు అనమాట. ఇప్పుడు మనం హామాను గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడగు అగాగీయుడునగు హామానును గణపరిచి వారిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరగా ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? హామాను. ఇక్కడ రాస్తాను. హామాను ఏమో అంత మంచి వ్యక్తి కాదు. వీళ్ళేమో దేవుని ప్రజలుగా ఉన్నటువంటి యోధా జాతికి సంబంధించినటువంటి ప్రజలు అన్నమాట వీళ్ళు. ఇక్కడ ఎస్తేరు రాణి అయ్యేటువంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆమె రాణి అయిపోయింది. ఎస్తేరు అక్కడ రాణి. అయితే ఆ రాజుగారు ఏం చేశాడంటే ఇతను బాగా హెచ్చించేశాడు హామాన్ని. హెచ్చించేసి ఏం చేశాడంటే హెచ్చించి ఆ రాజు గుమ్మం దగ్గర ఉన్నప్పుడు ఆయన వస్తున్నప్పుడు ఏం చేయాలంటే అందరూ నమస్కారం పెట్టేవాడు వంగి. కానీ ఈ మొర్దెకై ఏం చేసేవాడంటే ఈ హామానికి వంగి నమస్కారం పెట్టలేదు. ఎందుకంటే నేను హెబ్రీయుడో లేకపోతే నేను యూదా జాతికి చెందినవాడు, ఇశ్రాయేలు చేయరు కాబట్టి ఆయన చేయలేదు. వంగి నమస్కారం పెట్టినందుకు హామాను ఏం చేశాడంటే ఇతని మీద, ఎవరి మీద? మొర్దెకై మీద పగ పెంచుకున్నాడు. కేవలం కారణం ఏంటి? మొర్దెకై అతనికి నమస్కారం వంగి దండాలు పెట్టలేదు, మోకరేలేదు అని చెప్పి ఆయన పగ పెట్టుకున్నాడు. అయితే ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ మొర్దెకైని చంపేస్తే మొర్దెకై మాత్రమే కదా
జస్ట్ చిన్నదే కదా అని చెప్పి మొర్దెకైని మాత్రమే కాదు, ఆ మొర్దెకైకి సంబంధించి ఉన్నటువంటి మొత్తం యోధ జాతిని అందరినీ ఏం చేయాలనుకున్నాడు ఆయన? ఒకే రోజులో ఆయన మొత్తాన్ని ఏం చేయాలనుకున్నాడు అంటే అందరినీ చంపేయాలనుకున్నాడు. ఒకసారి మనం చూద్దాం అన్నమాట. 3వ అధ్యాయం 5వ వచనం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకై ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణమాత్రం తీయట స్వల్పకారణమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైంది తెలుసుకొని అహష్వేరోషు యొక్క మందంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించను. మరి ఎప్పుడు? 11వ వచనం చదవండి. 13. ఆదారు అను 12వ నెల 13వ దినమందు ఎవరునేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లబుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ సంస్థలన్నిటికీ పంపబడెను. ఒకే రోజు ఒకే దినం మొత్తం అందరూ చంపించాలనుకున్నాడు. ఎవరో? హామాను. దీనికి ఇతను ఏం చేశాడంటే ఒక శాసనం లాంటిది, ఒక లెటర్ లాంటిది రాసేసి రాజుగారి దగ్గర పంపించాడు. రాజు ఏమన్నాడు? రాజు ఆల్రెడీ ఇతన్ని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు పై స్టేజ్లో. నీకు ఏది మంచిది అనిపిస్తా చేశాయని చెప్పి రాజు కూడా ఏం చేశాడు? ఓకే అని చెప్పేశాడు. ఇప్పుడు రాజు ఓకే అన్నాడు. ఎవరిని చంపడానికి? మొర్దెకైని, తర్వాత యోధ జాతులు మొత్తం యూదులు అందరూ చంపడానికి రాజు కూడా హామాను పెట్టేటువంటి లెటర్కి ఓకే అని చెప్పేశాడు. తెల్లారి ఏమైపోవాలి? ఇప్పుడు మొత్తం ఏమైపోవాలి? ఒక్క దినంలోనే నిర్మూలన అయిపోవాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ టైంలో కూడా అనుకోని రీతిగా సహాయపడ్డాడు. ఎవరికి? మొర్దెకైకి సహాయపడ్డాడు. ప్రాణం పోకుండా మొత్తం యోధ జాతి అందరికీ ఆయన సహాయపడ్డాడు. అయితే అప్పుడు దేవుడు ఎన్నుకుంది ఎవరినంటే హదస్సా అని పిలవబడేటువంటి ఎస్తేరు అని పిలవబడేటువంటి హదస్సాని దేవుడు ఎన్నుకున్నాడు. ఇందాక మనం చూసాం ఇక్కడ ఎవరు వాడుకున్నాడు? దేవుడు హుషేని ఎన్నుకున్నాడు, ఇక్కడ ఎస్తేరుని ఎన్నుకున్నాడు. అయితే ఈ సంగతి మొర్దెకై వెళ్ళి ఏం చెప్తాడంటే ఎస్తేరు చెప్తాడు, ఇదిగో హామాను ఇలా అందరిని చంపాలనుకుంటున్నాడు, ఒక శాసనం లాంటి తయారు చేశాడు, దానికి రాజుగారు కూడా శాసనం పాస్ చేశాడు, ఓకే అన్నాడు. తెల్లారితో మనం అందరం చనిపోతాము, ఇప్పుడు నువ్వు రాణి స్టేజ్లో ఉన్నావు కదా, వెళ్ళి రాజుగారి దగ్గర విన్నవించుకో, మా ప్రాణాన్ని కాపాడు, ఏదో కూడా చెయ్యని చెప్పి ఈ మొర్దెకై ఎస్తేరు కబురు పంపిస్తుంది. ఎస్తేరు రాణి అయ్యింది. కానీ ఆమె ఎవరు? ఆమె కూడా యోధ జాతి ప్రాంతానికి చెందినటువంటి యోధ జాతి మహిళ కదా, స్త్రీ రాణి గారు కదా. ఆమె ఏం చేయాలి? ఆమె ఆ మాట నెగ్గుతో లేదనేటువంటి ఆమె ఒకవేళ వెళ్ళి ఏమో రాజుగారికి మొర పెడితే ఆల్రెడీ ఆయన శాసనం పాస్ చేశాడు, ఏమో కూడా ప్రమాదం ఉంది. దేనికి? చనిపోయేటువంటి ప్రమాదం ఆమె కూడా ఉంది. అలాంటి టైంలో దేవుడు కొన్ని మాటలు పలికిస్తాడు అన్నమాట. ఒకసారి మనం చాలా బాగుంటుంది, చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందు అని నీ మనసులో తలంచుకోవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చివేమో ఆలోచించుకోమని చెప్పమన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాటలో? మొర్దెకై చెప్తాడు ఎస్తేరు. ఏమని? ఆమె భయపడుతుంది కదా, రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలి, మా పరిస్థితులు ఉన్నాయి, నువ్వు దాన్ని తప్పించని చెప్పాలని భయపడుతుంది కదా. అప్పుడు ఎస్తేరుకి మొర్దెకై ధైర్యం చెప్తున్నాడు. ఏమో నువ్వు రాణి అయ్యి నువ్వు మాత్రం తప్పించుకుంటావేమో, యూదా జాతి చచ్చిపోదనుకుంటావేమో, కానీ దేవుడు ఎటు నుంచి అయినా సరే ఏం చేయగలడు? యూదా జాతిని వాళ్ళని ఏం చేయగలడు? దేవుడు తప్పించగలడు, సహాయం చేయగలడు, ఏ దిక్కు నుంచి రాగలని చెప్పి ఒకవేళ దేవుడు ఈ టైంలో నిన్ను వాడుకోవడానికే ఈ కోటలో నేను రాణిగా చేశాడేమో, ఆలోచించుకో, ఇది నీ చేతిలోనే ఉందేమో, నువ్వే దీన్ని ఆపగలవేమో చెప్పి ఆలోచించుకోమని చెప్పినప్పుడు ఎస్తేరు వెళ్ళి ఏం చేసిందంటే ధైర్యం చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పడానికి ఒక విధిని ఏర్పాటు చేసి పిలుస్తుంది. అప్పుడు మెల్లమెల్లగా అదంతా ఎవరు చెప్తుంది? రాజుగారు చెప్తుంది. రాజుగారి దయ ఎప్పుడు ఎస్తేరు మీద ఉండేది కనుక ఎస్తేరు చెప్పిన సంగతులని రాజుగారు యాక్సెప్ట్ చేశాడు. అయితే ఈ టైంలో ఏం చేశాడు? హామాను బాగా కుట్ర పెంచుకున్నాడు కదా, ఈయన ఇంటికి వెళ్ళి తన స్నేహితుడికి తన భార్యకి ఇగో ఇక్కడ కూడా ఉండేవాడు మొర్దెకై అని, నాకు అసలు రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే ఇంటి దగ్గర ఒక పెద్ద 50 అడుగుల కొయ్యి ఉన్నటువంటి సిలువుని వాళ్ళు రెడీ చేసుకున్నాడు. ఎవడో? హామాను రెడీ చేసుకున్నాడు సిలువు. ఎందుకు? మొర్దెకైని సిలువ వేసేద్దామని. ఒకసారి మాట కూడా చదువుదాం.
ఇక్కడ 5వ అధ్యాయము 14 వచనం, 13 చూద్దాం. 5వ అధ్యాయం 13 వచనం. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుని నేను చూసినంత కాలము ఆ పదవి అందడం వల్ల నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జరేషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల యొక్క ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తర్వాత నీవు సంతోషంతో రాజుతో కూడా విందులకు పోదు అని అతనితో చెప్పి, ఈ సంగతి హామానుకు యుక్తంగా కనపడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించను. మనం ఇందాక మనం చదివినప్పుడేమో అబ్షాలోముకి ఏమో తోడుగా ఎవరున్నారు? అప్పుడు బలవంతుడైనటువంటి సలహాదారుడైనటువంటి అహీతోపెలు వీళ్ళు బలంగా ఉన్నారనుకున్నాం. ఇక్కడ హామానికి రాజు యొక్క ఆజ్ఞ తోడైపోయింది, ఇక్కడ కూడా బలంగానే ఉంది. ఈయన ఏం చేశాడు? ఇది బలంగా ఉంది కాబట్టి మొర్దెకై చచ్చిపోవడం ఖాయం అని చెప్పి ఒక 50 అడుగులు సిలువుకొని తన ఇంటి దగ్గర రెడీ చేశాడు. తెల్లారిన తర్వాత ఏం తీసుకెళ్ళి ఆ సిలువకి చేసి సిలువెక్కించేద్దామని. కానీ దేవుడు ఏం చేశాడంటే అనుకోని రీతిగా ఆ నైటు రాజుకి నిద్ర పట్టక ఆ గ్రంథాలన్నీ తీసి తిరిగేస్తుంటే ఒక టైంలో ఒక ఇద్దరు వ్యక్తులు రాజును చంపాలని ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ మొర్దెకై విని అప్పుడు వాళ్ళకి చెప్పి రాజును కాపాడేటువంటి ప్రయత్నంలో ఈయన ప్రధాన పాత్ర వహించాడు మొర్దెకై. అప్పుడు ఈయనకి ఏమన్నా బహుమానాలు ఘనకార్యాలు చేశాడంటే ఇతనికి ఏం చేయలేదని చెప్పి మాట్లాడతారనమాట. అప్పుడు మొర్దెకైని పిలిపించి ఆయనకి గొప్ప చేయాలనుకుంటాడు ఎవరో రాజుగారు. ఆ టైంలోనే ఎవరు వస్తారంటే హామాను వస్తాడు. నాది ఇంకేంటి, నేను అంతా సిలువు దీని అంటారు ఉరికొయ్య రెడీ చేసుకున్నా, ఆల్రెడీ రాజు ఏమో ఆజ్ఞ పాస్ చేశాడు, ఇక మనకు తిరుగులేదు, రాజు దగ్గరికి ధైర్యంగా కూర్చొని భోజనం చేసేద్దామని చెప్పి విందుకు వెళ్దామని చెప్పి వెళ్ళిపోయాడు. రాజుగారికి నైట్ జరిగిన నిద్ర పట్టక ఏం చేశాడు? అదంతా తిరగేస్తే అప్పుడు ఆ కుట్రలో ఎవరున్నారు? ఆ కుట్రలో హెల్ప్ చేసిన ఎవరున్నాడు? మొర్దెకై ఉన్నాడు. అంటే హెల్ప్ చేసినాడు రాజుని కాపాడటానికి. ఇప్పుడు మొర్దెకైని తప్పించేటువంటి సమయం రాజుకి ఒక ఇది వచ్చిందనమాట. మొర్దెకైని పైకి తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టాడు. హామాను యొక్క చేసినటువంటి కీడుని ఎస్తేరు ద్వారా రాజుకి తెలిపేలాగా ఎస్తేరు చెప్పింది అనమాట. ఒకసారి ఆ మాట మనం చదువుదాం. అంటే మీరు మన్నించాలి నన్ను, ఇది చదువుకుంటూ వెళ్తే చెప్పుకుంటూ వెళ్తే కొంచెం బాగుంటుంది. నాకు అంటే ఎక్కడెక్కడ ఏ విషయం చదివితే బాగుంటుందో అంత చెప్పేంత ఇది నాకు అనిపించలేదు. మొత్తం చదువుకుంటే వెళ్తే బాగుంటుందని అనిపిస్తుంది కాబట్టి మీరు నన్ను క్షమించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మొత్తం మీరు రిఫర్ చేయండి. ఇప్పుడు రాజుగారి చెప్పేసింది 7వ అధ్యాయం, 7వ అధ్యాయము 5వ వచనం. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరచుకున్న వాడేడి అని రాణియకు ఎస్తేరు అడగగా, ఎస్తేరు మా విరోధికు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని చెప్పింది. ఎవరు చెప్పారు? ఎస్తేరు అని రాజు చెప్పేసింది. ఎవరో కాదు, ఈ హామానే, మీరు ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు కదా, ఆయనే దుష్టుడే అని చెప్పింది అనమాట. అప్పుడు 7వ వచనం, రాజు ఆగ్రహం పొంది ద్రాక్షరస విందును విడిచి నగరవనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని ఉద్దేశించి హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణం కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇతను ఉరికొయ్య ఎక్కడం ఖాయం, ఇతను చంపడం ఖాయం అనుకున్నటువంటి హామాని చివరిగా ఎస్తేరు దగ్గరికి వచ్చి ప్రాణరక్ష కోసం కాళ్ళ మీద పడుతున్నాడు. అసలు ఎక్కడ వచ్చింది మొదట? ఇతని కాళ్ళ మీద పడలేదు, ఇతను నమస్కరించలేదు, మొర్దెకైనటువంటి భావం కలిగి చంపాలనుకున్నటువంటి వ్యక్తి చివరికి వెళ్ళి ఎవరి కాళ్ళ మీద పడుతున్నాడు? ఎస్తేరు యొక్క కాళ్ళ మీద. నాకు ప్రాణాన్ని, నాకు ఇప్పుడు చచ్చిపోతా ఖచ్చితంగా రాజు ఒప్పుకున్నాడు అని చెప్పి ప్రాణరక్ష కోసం ఎస్తేరు దగ్గరికి వచ్చాడు. అంటే దేవుడు సహాయం ఎలా ఉంటుందంటే అనుకోని రీతిగా ఇక్కడ ఎవరు వాడుకున్నాడు? దేవుడు ఎస్తేరును వాడుకున్నాడు. చాలా కష్టకాలం. అక్కడ నుంచి యోధ జాతి, అక్కడ యోధ జాతికి ఆ టైంలో ఏమీ ఇబ్బంది కలగలేదు. దేవుడు అక్కడ నుంచి మొర్దెకైని కూడా ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి చివరికి ఆయనకి ప్రధానమంత్రిగాను ఆఖరి రోజులో ఉంటుంది. ప్రధానమంత్రి 13వ వచనం ఒకసారి. ఎస్తేరు 13. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడును, యూదుల్లో గొప్పవాడినై తన దేశస్తులు చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఒకవేళ ఎస్తేరు ఆ టైంలో సహాయం చేయకపోయి ఉంటే మొర్దెకై చనిపోయేవాడేమో, యూదా జాతి అంతమైపోయి ఉండేదేమో. కానీ దేవుని యొక్క సహాయం ఎలా ఎన్నుకున్నాడంటే దేవుడు ఇక్కడ ఎస్తేరును ఉపయోగించి ఈ పెద్ద ఆపద నుంచి, ఆపత్కాల నుంచి దేవుడు వారికి సహాయం చేసే వాళ్ళని విడిపించాడు. మనం చూస్తే మొదట ఎస్తేరు ఎవరో తల్లిదండ్రులు కూడా
లేనటువంటి ఒక చిన్న ఇదనమాట. ఆమెని ఇతను పెంచాడు, ఎవరో మొత్తిగా పెంచి కూతురులా చేసుకుంటూ వచ్చాడు. అలాంటి ఎస్తేరుని రాణిగా చేయడం, ఆమె ద్వారా మరలా తన ప్రజలు కాపాడుకోవడానికి దేవుడు సహాయపడ్డాడు. ఇది రెండో భాగంగా మనం చూసాం. ఒక 10 నిమిషాలు ఇంకా మూడవది ఇంకొక మాట్లాడదాం, మీకు తెలిసింది అందరికి. మూడో వ్యక్తి యోసేపు గారు అండి. యోసేపు గారి గురించి మన అందరికీ తెలిస్తే మన బైబిల్ స్టడీలో మనం నేర్చుకున్నాం. యోసేపు గారి గురించి అంటే ఎంత ఒకే టైంలో చెప్పడం అది సాధ్యపడలే, కానీ యోసేపు గారు 17 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే, కుర్రోడుగా ఉన్నప్పుడే తన అన్నల మీద కలవని భావాన్ని వాళ్ళు చెప్తే వాళ్ళు అన్నలు ఏం చేసేవాడు, ఆయన్ని ద్వేషించేవాడు. యోసేపు యొక్క అన్నలు ఆయన్ని ద్వేషించేవాడు. అబ్బో కలగానే వాడు వచ్చాడు, భావం చెప్పేవాడు వచ్చాడు అని చెప్పి ఆయన పాపం ఎకతాలు చేసేవాడు. అయినా కూడా కళల భావాన్ని యోసేపు గారు చెప్పేటువంటి ఆ గొప్ప గుణం దేవుడు ఆయనకు అనుగ్రహించాడు అన్నమాట యోసేపుకి. అప్పుడు ఆయన వయసు ఎంత అంటే 17 సంవత్సరాలు. ఆదికాండం 37 అధ్యాయం అండి. తొందరగా వచ్చేయండి, కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం. యోసేపు గారి గురించి మాట్లాడాలంటే 37 నుంచి 50 అధ్యాయాల దాకా ఆయన గురించి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు నన్ను మరలా మన్నించాలి. 37 అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను వేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య బిడ్డలైన బిల్హా కుమారి యొద్ద జిల్ఫా కుమారి యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనం గురించి సమాచారం వారు తండ్రి యొద్దకు తెచ్చాను. అక్కడ వయసు అంతా ఆ టైంలో అయింది 17 సంవత్సరాల వయసు. అప్పుడు తన అన్నలు చేసేటువంటి తప్పుడు పనులను తీసుకొని తండ్రి సమాధానం చెప్పేవాడు కాబట్టి తండ్రులు అన్నలు ఏం చేశారు, ఆయన్ని ద్వేషించారు, అసహించుకున్నారు. ఆ టైంలో వాళ్ళు యోసేపుని ఏం చేశారంటే మీ అందరూ తెలిసిందే, తీసుకెళ్ళి ఒక గొయ్యిలో నెట్టేశారు. చంపాలనుకున్నారు. ఫస్ట్ పెద్ద రూబేలు అడ్డం పడ్డాడు చేయొద్దని, ఒక గోతులో నెట్టేశారు. అటు నుంచి మళ్ళీ ఎవరో ఫిలిస్తీన్ల మిద్యానీయులు వచ్చినప్పుడు ఇష్మాయిల్కి తీసుకెళ్ళి వాళ్ళని అమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పంపించారు ఆయన్ని, 17 ఏళ్ల వయసులో వీళ్ళు ఏం చేశారు, గుంటలో తీసుకెళ్లారు. గుంటలో నెట్టేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, ఐగుప్తులో ఉన్నటువంటి ఒక ఇంటికి తీసుకెళ్ళి ఫోతిఫర్ అనేటువంటి ఒక ఇంట్లో ఆయన తీసుకెళ్ళి బానిసగా ఉండేలాగా ఈయన వెళ్ళిపోయాడు. చివరికి ఎవరో యోసేపు గారు ఒక లైన్లో చెప్పేస్తాను, మీరు మన్నించాలి. ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు అని చెప్తున్నా. ఐగుప్తులో ఆయన పెద్ద రాజుగారిలాగా వెళ్ళేటప్పుడు 17 ఏళ్ళ వయసులో ఎలా వెళ్ళాడంటే బానిసగా వెళ్ళాడు. ఎవరికి, ఫోతిఫర్ ఇంట్లో. ఆ ఫోతిఫర్ ఏమో ఫరో ఇంటి అధికారిలో చూసేటువంటి ఒక అధికారం అనుకోండి. ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయాడు, బానిసగా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎవరో యోసేపు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోతిఫర్ భార్య నుంచి ఆయనకు వచ్చినటువంటి పెద్ద ఆపద అది. ఎందుకంటే ఆయన చేయని తప్పును కూడా ఫోతిఫర్ భార్య ఏం చేసిందంటే ఆయన మీద నెట్టేసింది. తీరా ఆయన అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు గమనించాలి, తను అన్న ద్వేషించడం శ్రమే, అప్పటికి ఆయన ఇబ్బంది. అక్కడ నుంచి ఆయన అమ్మేయడం ఒక ఇబ్బంది, ఎందుకంటే తండ్రికి దూరం అయిపోయాడు. ఆయన తండ్రికి ఇష్టమైన కుమారుడు, ద్వేషించడం అది ఇబ్బంది. అక్కడ నుంచి ఐగుప్తుకు బానిసగా వెళ్ళటం, ఐగుప్తు అంటే ఆయన తెలిసిన దేశం అంటే అది కాదు, అక్కడ పాప ఆయనకి ఇబ్బంది. అక్కడ నుంచి చేయనటువంటి పనికి ఆ ఫోతిఫర్ భార్య ఏం చేసింది, ఆయన మీద నేరాన్ని వేసేసేసరికి ఆయన అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు. ఇటు చూసిన పాప ఆయనకి శ్రమే, ఇబ్బందే ఉంది. అలాంటి టైంలో ఇక్కడ వెంటనే జరిగినటువంటి ఇక్కడ యోసేపు గారికి ఒక రోజు 2 రోజులు ఏం జరగలేదు, కొన్ని సంవత్సరాల పాటు ఆయన దాన్ని అనుభవించాడు అనమాట. అయితే ఇక్కడికి జైలుకి వెళ్ళిన తర్వాత అనుకోని రీతిగా జైల్లో ఎదురు వచ్చారు. ఎవరో ఒకరేమో పానదాయకుడు పక్షకారుడు, పిండి వంటలు చేశాను ఒక ఆయన, ఆ ద్రాక్షరసం లేకపోతే జ్యూస్ మేకర్ లాంటి ఒక ఆయన ఇద్దరు ఒక తప్పు చేసి వాళ్ళు కూడా జైలుకి వచ్చారు. ఇప్పుడు జైలు యోసేపుని కలుసుకున్నారు, ఇద్దరు కలుసుకున్నారు. వాళ్ళిద్దరికి ఒక కళ వచ్చింది. ఆ ఇద్దరు కళలకి భావన ఎవరు చెప్తారు, అప్పుడు యోసేపు చెప్తాడు. ఎందుకంటే యోసేపు 17 ఏళ్ల వయసు నుంచి కళలకు భావం చెప్పేటువంటి గుణం దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ కళల భావం చెప్పినప్పుడు చెప్పాడు అనమాట. పక్షకారుడేమో 3 దినాలు నువ్వు ఖచ్చితంగా చనిపోతావని చెప్పాడు పక్షకారుడి గురించి. పానదాయకుడి గురించి ఏమో నువ్వు 3 దినాల తర్వాత నువ్వు మరలా నీ స్థానానికి వెళ్ళిపోతావని చెప్పాడు. అనుకున్నట్టుగానే 3 దినాల తర్వాత పానదాయకుడు ఏమవుతాడు, జైలు నుంచి రిలీజ్ అవుతాడు. మరలా వెళ్ళి ఆ ఫరో దగ్గర ఉన్నటువంటి ఆ సంస్థలో వెళ్ళి ఆయన ఉద్యోగంలో జాయిన్ అయిపోతాడు. అయితే ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు ఈ పానదాయకుడు ఏం చేయాలి, కళలభావం చెప్పాడు కదా యోసేపు గారి యొక్క, ఆయన గుర్తుపెట్టుకోవాలిగా. కానీ ఆయన ఏం చేశాడంటే మర్చిపోయాడు. ఒకసారి మనం 40 అధ్యాయం 23 అండి, 40:23 ఆదికాండం 40:23. అయితే పానదాయక అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకోనక
అతని మర్చిపోయాడు. ఇప్పుడు ఇంకా ఇతను పాపం జైల్లో ఉన్నాడు యోసేపు గారు. ఇతను బయటకు వచ్చాడు, 2 సంవత్సరాలు గడిచిపోయింది. 47 చదివితే మనం మొదటి 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో కళ వచ్చిందని ఉంది. అంటే అంతమంది 2 ఏళ్ళు కూడా యోసేపు గారు ఎక్కడ ఉన్నారు? జైల్లోనే ఉన్నారు. అప్పుడు 2 ఏళ్ళ తర్వాత ఫరో కళ వచ్చింది. ఆ ఫరో కళ వచ్చింది. ఇప్పుడు ఆ కళ అని చెప్పి వాళ్ళు ఎవరు లేరు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పానదాయకుడు మర్చిపోయాడు కదా. అప్పుడు పానదాయకుడు మర్చిపోయాడు. కానీ 2 సంవత్సరాల తర్వాత ఫరో కళ వచ్చిన వెంటనే మరి మరలది ఆయనకి ఏమొచ్చింది? ఒక ఆయన ఉన్నాడు జైల్లో నాతో. అప్పుడు ఆయన కలభావం చెప్తాడు, నాకు వచ్చినటువంటి భావం చెప్పినట్టుగా నేను మరలా తిరిగి నా జాబ్లోకి వచ్చానటువంటి సంగతి ఫరోకి చెప్తే, అప్పుడు ఫరో పిలిపిస్తాడు అన్నమాట. ఎవరిని? జైల్లో ఉన్నటువంటి యోసేపు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు? ఫరో ముందుకి వచ్చాడు అనమాట. జైల్లో ఉన్నటువంటి యోసేపు ఫరో ముందుకి వచ్చాడు. ఒకసారి మనం చూద్దాం, ఒక వచనం చూద్దాం. 41:46 యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరాల వాడు అయ్యాడు. 17 ఏళ్ళప్పుడు అమ్మేసరి ఇప్పుడు ఆయన 30 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆ జైలు నుంచి బయటికి రావడం, ఆ ఫరో గారికి భావం చెప్పడం, అది నిజం అవడం, కరువు వస్తుంది, ఒక 7 ఏళ్ళు బాగా కరువు వస్తుంది, తర్వాత బాగా సమృద్ధిగా ఉంటాయి, మనం జాగ్రత్త చేసుకోవాలని చెప్పి అదంతా చెప్పడం నిజం అనమాట. అప్పుడు యోసేపుని బహుగా, అంటే మామూలుగా కాదనమాట, ఫరో రాజు ఎక్కడ జైల్లో పెట్టాడు, మళ్ళీ ఆ జైలు నుంచి తీసుకొచ్చి ఆయన గొప్ప అధికారిగా చేశాడు. రేపు పొద్దున అంటే ఐగుప్తులో ఏదైనా సెటిల్మెంట్లు ఏమైనా చూడాల్సి వచ్చింది అనుకోండి, ఫరో దగ్గరికి వెళ్ళవసరలా, నా దగ్గర ఎందుకు కుర్రడు ఆయన ఉన్నాడు కదా, యోసేపు గారి దగ్గర ఆయన చూసి పెడతారు, మీకు అనేంతగా పేరు తెచ్చుకున్నాడు. ఎవరో? యోసేపు గారు. అలాంటి యోసేపు అక్కడ బహుగా అభివృద్ధి చెందాడు. కరువు వచ్చింది. ఆ కరువు యోసేపు యొక్క అన్నలో తండ్రి ఉన్నటువంటి వాళ్ళ ప్రాంతంలో కూడా వస్తుందిగా, కనాన్లో కూడా కరువు వచ్చింది. వాళ్ళు ఆహారం కోసం ఎక్కడికి వచ్చారంటే అప్పుడు ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు యోసేపు అన్నలను గుర్తుపడతాడు. గుర్తుపడిన తర్వాత కొన్ని సంభాషణ జరిగితే అన్నీ చెప్పను, ఒక 2 వచనాలు మనం చదువుకుందాం. 45వ వచనం, 45వ అధ్యాయం, ఆదికాండం 45, 4వ వచనం. ఇక్కడ ఏంటంటే యోసేపు అన్నల్ని కనపరుచుకుంటాడు, నేనే మీ తమ్ముడు అంటే రెండోసారి. 45:5 వచనం. అయినను 4 చూద్దాం, అర్థమవుతుంది. ఇంకా అంతటా యోసేపు నా దగ్గరకు రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారి అతని దగ్గరకు వచ్చి, అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టనింపుకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరాల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరంలో ఇంకా ఇది వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. చాలండి. అక్కడ మనం ఇందాక చూసినప్పుడు ఏమో ఈ సందర్భం కోసమే దేవుడిని పంపించాడేమో ఇక్కడికి అని చెప్పి మొదటిగా ఎస్తేరు చెప్పిన మాట ఎలా ఉంది, ఈ టైం కోసమే కరువు వస్తుంది, కరువు రాకుండా మనల్ని కాపాడడం కోసం దేవుడిని ఎక్కడికి పంపించాడు యేసేపు గారు చెప్పిన సందర్భం కూడా 2 ఒకేలా ఉన్నాయి. కాబట్టి దేవుడు వాడుకుంటున్నాడు మనుషుల్ని, తన ప్రజల్ని కాపాడడం కోసం, వాళ్ళకు ఉన్నటువంటి కష్ట సమయంలో దేవుడు తన సహాయాన్ని వారు కలగజేయడం కోసం ఈ మనుషుల్ని ఇలాగా ఆయన వాడుకుంటున్నాడు. ఇప్పుడు యోసేపులు వచ్చారు, బయలుపరుచుకున్నాడు, నేనే మీ తమ్ముడని చెప్పుకున్నాడు. ఒకవేళ యోసేపు గారి ఇక్కడ రాకపోతే ఆ కరువు వచ్చేదేమో, ఇశ్రాయేలుకి కరువు వచ్చేసి వాళ్ళు తినడానికి తినలేకపోయేదేమో, ఇబ్బంది పడేవాళ్ళేమో, దాన్ని దేవుడు ముందుగానే ఎరిగి ఇక్కడ పంపించడానికి దేవుడు చేశాడేమో. అంటే ఒక రకంగా మనం మొదట చూస్తే ఎలా ఉంది, యోసేపు అంతా కీడిగానే ఉంది. కానీ ఇక్కడ వెనకాల ఉన్నటువంటి కోణం ఆలోచన చేస్తే అది మేలు కోసం అనేటువంటి మాటగా ఉంది. చివరి అధ్యాయంలో చెప్తాడు యోసేపు మాట, ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 50:20 వచనం. ఆదికాండం 50:20 వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితే కానీ నేడు దినమును జరిగినట్లుగా, అనగా బహు ప్రజలను బతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకూడదు, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఒక 70 మంది సైన్యం వస్తారు మొత్తం అంతా కలిపి. ఇప్పుడు ఐగుప్తులో 70 మంది వచ్చారు ఇశ్రాయేలు జనాంగం అంతా. అక్కడ నుంచి ఐగుప్తులో అక్కడ నుంచి మొదలైందంతా కొన్ని లక్షల జనాంగం ఉంటుంది. తర్వాత మనకి ఇశ్రాయేలు బయలుదేరి బయటకు వచ్చేటప్పుడు అనమాట. అంటే మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎంత పెద్ద కష్టమైన రానివ్వండి, ఎంత పెద్ద శ్రమైన రానివ్వండి, దేవుడు కొన్నిసార్లు అద్భుతాలు మాత్రమే చేయట్లా,
కొంతమంది వ్యక్తులు, ఒక సాధారణమైన వ్యక్తులు అనుకోని రీతిగా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి, తన ప్రజలను రక్షించడానికి, తన మొరను విని వారిని ఆ ఆపత్కాల నుంచి బయటపడి సహాయం చేయడానికి దేవుడు మనుషుల్ని ఎన్నుకుంటున్నాడు. ఈ కోణంలో మనకు ఆలోచన చేస్తే దేవుని యొక్క సహాయం మనకి కనిపిస్తుంది. కేవలం మనుషులాగానే కనిపిస్తున్నారు, వాళ్ళు మనుషులాగానే కనిపిస్తున్నారు, కానీ వారి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మేలుని, సహాయాన్ని తలపెడుతున్నాడు. కాబట్టి మనం ఆలోచించినట్టు ఈ 3 భాగాలు ఇంచుమించు ఒకే పాఠం. ఇక్కడేమో ఐదోబేలు చేరాడు, పెద్ద పన్నాగం వేశారు, కానీ హూషై అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఆ పథకాన్ని ప్లాన్ చేసి పాడు చేసి అక్కడ యెరూషలేము ప్రజలకు నష్టం కలగకుండా, దావీదుకి నష్టం కలగకుండా దేవుడు దాన్ని ప్లాన్ని ఎలా చేశాడు, అమలు కాకుండా చేశాడు. తర్వాత హామాను చేసినటువంటి ప్లాన్ కూడా దేవుడు ఏం చేశాడంటే అదే ఉరికొయ్య మీద ఆయన ఎక్కి చచ్చిపోయేటువంటి ప్లాన్గా ఎస్తేరును ఉపయోగించి మృతికైన మొత్తం యోధ జాతి మొత్తాన్ని దేవుడు కాపాడాడు. 3వ భాగంలో ఎవరైతే అన్నలో యోసేపుని అమ్మేసి ఎక్కడికి ఐగుప్తు తీసుకెళ్లి బానిసగా ఉండేలా చేశారో, అదే ఐగుప్తుకి ఫరో తర్వాత మళ్ళీ ఫరో అంత పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా ఎన్నికైపోయి కరువు వస్తే అక్కడ ఉన్నటువంటి యోసేపే ఆ ప్రాంతానికి, ఆ అన్నలకి, ఆ కుటుంబానికి సహాయపడిన వ్యక్తిగా దేవుడు వారిని యోసేపుని ఎన్నుకొని అక్కడికి పంపించాడు. ఆ కీడును కూడా దేవుడు ఏం చేశాడంటే మేలు కోసం వాడాడు. ఈ విధంగా మనం ఆలోచన చేస్తే ఆపత్కాలంలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఏ విధంగానైనా సహాయం పడతాడు. అందుకే మనం చదివాం, నేను కొండల తట్టు కన్నులెత్తి ప్రార్థన చేస్తే సీయోను పర్వతం మీద కూడా దేవుడు సమాధానం ఇస్తాడు. ఎందుకంటే దేవుడు మనకు సమీపంగా ఉంటాడని చెప్పి కీర్తనకి దావీదు మాట్లాడతాడు అనమాట. ఆయన మన సమీపంగా ఉన్నాడు కాబట్టి ఏ రకంగా మనకి ఆయన సహాయం చేస్తాడు. మన కాలంలో ఉన్న మాట చెప్పాడు, గుర్తుందా మీకు? సచిన్ ఎవరో ఒక అబ్బాయి ఆయన వెళ్ళిపోయాడు, అన్నకు ప్రమోషన్ వచ్చింది. మనం కూర్చొని అందరూ అన్నాం కదా, మనకి ఏమనిపిస్తుంది అంటే మనోడు అదృష్టం అనుకుంటా, సాధారణంగా అదే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? మనోడు అదృష్టం ఆ రోజు అలా కలిసి వచ్చింది అనుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ అదృష్టం కాదు, ఒక వ్యక్తి దేవుడు వెనకాల పంపిస్తున్నాడు. ఇక్కడ మొదటిగా యోధా వాళ్ళు కూడా వాళ్ళ అదృష్టం కాదు, దేవుడు ఎవరు వాడుకున్నాడు? ఎస్తేరును వాడుకున్నాడు. ఇక్కడ కూడా అంతే. అంటే దేవుడు చేసే ప్రతి కార్యం వెనకాల ఒక మనిషి ఉండొచ్చు, ఒక ఆలోచన ఉండొచ్చు, ఒక పథకం ఉండొచ్చు. కాబట్టి దాన్ని మనం గుర్తించి మనం దేవుని గణపరిచేటువంటి దాన్ని మనం ఆ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలన్నమాట. ఇది ఎక్కడితోనే ఆగలేదు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా చేశారుగా, యూదులకు రాజుగా ఉండని పుట్టిన ఎక్కడ ఉన్నాడు, చంపేయాలని చెప్పి ఏ రోజు ఆగేస్తే అప్పుడు కూడా యేసుక్రీస్తు ఏమైపోయాడు? ఆయన యేసుక్రీస్తుని చంపాలనుకున్నారు, కానీ దేవుడు అప్పుడు కూడా ఏం చేశాడు? ఒక కళ ద్వారా, అంతేనా, యోసేపుకి స్వప్నం మంది కనిపించేసి ఇక్కడ నుంచి నువ్వు ఐగుప్తుకి వెళ్ళి ఇక్కడ ఉండదని చెప్పి పంపించేసి ఆ టైంలో దేవుడు ఆయన్ని కాపాడాడు. అంటే ఏ కోణంలో చూసినా కూడా దేవుడు తన ప్రజలను కాపాడడానికి ఆయన ఏదో విధంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మనకి ఆపద వచ్చినప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదంటే కృంగిపోకుండా ముందు మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టాలంటే ముందు మనం ఏం గ్రహించాలంటే, ఒకసారి వచ్చి మళ్ళీ చదువుతాం 46 అయిపోయిందండి, 46 ముగించేస్తున్నాను. దేవుడు అది ఆ మాట మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదైన సహాయకుడు. అంటే ముందు మనం ఏం చేయాలి? కష్టాలు వచ్చినప్పుడు మనకు సహాయం చేసే ఒక వ్యక్తి ఉన్నాడని మనం నమ్మాలి. నమ్మితేనే ముందు ఇదంతా నమ్మాలి. నమ్మితేనే, నమ్మకపోతే మనం ఇంకా ఎలా అయిపోతామంటే ఆ కష్టాన్ని తలుచుకొని ఇంకా మనం డేలా పడిపోతామే, కానీ మనం బయటికి ఆ కష్టం చేర్పించుకోవడానికి బయటికి మనం మార్గం మనం ఎత్తుకోలేము. కాబట్టి దేవుడు మనకు సహాయంగా ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు, ఆయనే మనకు సహాయం ఖచ్చితంగా చేస్తున్న విషయం మనం నమ్మి మనకి మనం గతపోయిన వారం అంతకుముందు వారం మనం నేర్చుకోవడం ఏంటి? శ్రమలు వస్తాయి. మనం సహించలేని అంత పెద్ద శ్రమలు కూడా మనకి ఏమి రావు, సహించగలిగితే వస్తాయి. దానికి మనకు దేవుడు సహాయం చేయడానికి శక్తి కూడా ఇస్తాడు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, ఆపత్తులు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా దేవుడి మీద ఆధారపడి ఆ శ్రమలు ఎదుర్కోవడానికి దేవుడు మనకి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాడు మనం అది గ్రహించి మనం ముందుకెళ్ళాలి. కానీ మనం దేవుడి నుంచి సమీపంగా ఉండకూడదు. మనకు ఆపద వచ్చింది కాబట్టి దేవుడు మనం వదిలేశాడేమో అని మనం ఆ భావం నుంచి దేవుడిని వదిలిపెట్టకూడదు. ఇక్కడ దేవుడిని వదిలిపెట్ల, వీడు ఇక్కడ దేవుడిని వదిలిపెట్ల, ఇక్కడ వీడు వదిలిపెట్ల, శ్రమలో కూడా వారు దేవుడినే అంటిపెట్టుకొని ఉన్నారు. కాబట్టి మనం కూడా శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుడిని అంటిపెట్టుకొని ఉండాలి. ఆయన మనకు సహాయం చేస్తారని మనం నమ్మాలని చెప్పి ఈ విషయాల ద్వారా నేను హెచ్చరించుకుంటూ ఈ సంగతి మీకు తెలియజేస్తున్నాను. ఇంత ఓపిక విన్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ, నాకు అవకాశం సంఘానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.
చాలా సంతోషం. ఇంతవరకు సోదరులు చక్కటి విషయాలు మనతో పంచుకున్నారు. ఆపత్కాలంలో దేవుడే సహాయకుడు. నిజమేనంటారా? నిజమేనంటారు కాదంటారు? ఇప్పుడు తలకాయలు బాగానే ఊపుతారు. ఆపద వచ్చినప్పుడు మాత్రం అక్కడ చూడట్లేదు. అది సమస్య. ఇప్పుడు దావీదు గారు ఉన్నాడు, యెరూషలేములో రాజుగా ఉన్నాడు. కుమారుడు కుట్ర చేశాడు. కుట్ర మూలంగా యెరూషలేము నుంచి చివరకు చెప్పులు లేకుండా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏడుస్తూ పట్టణాన్ని విడిచిపెట్టాడు. వెళ్తా ఉంటే షిమి లాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి దావీదు గారిని దూషిస్తాడు, రాళ్ళు ఊతాడు. అర్థమవుతుందని అప్పుడు దావీదు గారు ఆలోచన చేస్తుంటాడు, సొంత కుమారుడు ఆమె తిరుగుబాటు చేయగా ఇతను ఇలా రాళ్ళు విసరటం కానీ దూషణ మాటలు మాట్లాడడం పెద్ద విషయమే కాదు అని చెప్పేసి కాముగా ఉంటాడు. ఆ తర్వాత దావీదు గారికి దగ్గరగా ఉండి ఆలోచన చెప్పినటువంటి వ్యక్తి అహీతోపెలు కుట్రపూరితంగా దావీదును పట్టుకోవడానికి ఆలోచనలు చేయడం అబ్షాలోముతో కలిసి. ఇప్పుడు దావీదు రాజు అవుతున్నాడు, అంటే రాజుగా ఉన్నాడు. కానీ అబ్షాలోము వలన కలిగేటువంటి ఆపదలను బట్టి దావీదు గారు ఎప్పుడు కూడా ఇప్పుడు నాకు ఆపద వస్తే అహీతోపెలు ఇట్లా చేసిండు, షిమి ఇట్లా చేసిండు, అబ్షాలోము ఇట్లా చేసిండు, రేపు పొద్దున సంగతి చెప్పాలి, అట్లా లేదండి. ఎందుకు లేదో చెప్తాను నేను. ఆపద ఎవరి మూలంగా రావచ్చు, ఎవరి మూలంగా రావచ్చు అండి. కానీ ఆపద కలిగినప్పుడు మనకు ఉండాల్సినటువంటి ఆలోచన, ఈ ఆపదలో నుంచి దేవుడే నాకు సహాయం చేస్తాడు అని దేవుడి మీద ఆధారపడగలగడం. నాకు వాడు ఆ టైంలో అలా చేయలేదు, నాకు ఇది చేయలేదు, మన ఎక్స్పెక్టేషన్స్ ఇలాగే ఉంటాయండి. ఆపద వచ్చింది, నాకు వాడు సాయం చేయలేదు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళతో కలిసి ఉండను, వాళ్ళతో సహవాసం పెట్టుకోను, ఇలా ఉంటుంది మన వ్యవహారం. ఎప్పుడైతే మన ఆలోచన విధానం దీంట్లో నుంచి మారి దేవుడే నాకు సహాయకుడు అని మనం ఉండగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, తీయదులే కానీ, రాజు యొక్క హృదయము యెహోవా చేతిలో నీటి కాలువలోనే పారుతుంది అంటాడు. ఎంత బాగుంటుందో అహష్వేరోషు విషయంలో మనకు అది కనపడుద్ది. అహష్వేరోషుకి ఒకానొక టైంలో ఆపద కలిగినప్పుడు మొర్దెకై కాపాడాడు కదా. మొర్దెకై ఇచ్చిన సమాచారం బట్టి రాజు రక్షించబడ్డాడు. రక్షించబడితే అదంతా రికార్డ్ చేయబడ్డది. రికార్డ్ చేయబడిందని అతనికి ఆ రోజు ఏం చేయలేదు కదా. కానీ కొద్ది కాలం తర్వాత పరిస్థితులు యూదులకు భిన్నంగా మారిపోయినప్పుడు రాజు నిద్ర పట్టకపోవడం ఏంటి, రాజుగారి దగ్గర చాలా పుస్తకాలు ఉంటాయి కదా, రికార్డు చాలా ఉంటాయి. ఆ రాత్రి ఆ రికార్డు చదవడం ఏంటి, ఆ రికార్డు లోపల ఈ సమాచారం చదవడం ఏంటి, ఆ టైంకే మొర్దెకై గురించి ఆలోచన చేస్తూ హామాన్ అక్కడ రావడం ఏంటి, ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి. నీటి కాలువలాగా ఇలా తిప్పుతున్నాడు చూడండి పరిస్థితుల్ని. దావీదుకి హాని తలపెట్టాలనుకున్నటువంటి అహీతోపెలు ఏమైపోయాడు, దావీదు ఏమైనా చేశాడు? ఆయన ఏం చేయలే. ఏం చేశాడు? ఆయన గుడిపెట్టుకున్నాడు. అర్థమవుతుందండి. సో మనకు ఏదో హాని చేశారని మనము వాళ్ళ మీద కుట్ర పనేది అవసరం లేదు, వాళ్ళని ద్వేషించే అవసరం లేదండి. వాళ్ళ గతిని దేవుడే చూస్తాడు. వాళ్ళు ఎలా నాశనం చేసుకుంటారో మనం కళ్ళారా చూస్తాం. అది మనం దాన్ని పగదీర్చుకునేది అవసరం లేదు. పగదీర్చుకోవడం అన్నది దేవుని పని. ఆపత్కాలంలో ఆపద కలిగినప్పుడు ఆపద రావడం అనేది మంచిదేనండి. ఎందుకు మంచిది చెప్పండి? ఆపద వస్తేనే అసలు మనం ఎంత నిజాయితీగా దేవుని మీద ఉంటున్నామో అన్నీ బాగున్నప్పుడు ఉంటాం కాదండి. అన్నీ బాగున్నప్పుడు ఆరాధనకి బాగానే వస్తాము. ఏదైనా పని ఉండనండి, పని వదిలిపెట్టుకుని వస్తారా? నిజం చెప్పండి. ఆ రోజు రాదు. ఎందుకని? ఈరోజు పని ఉంది.
మన నిజాయితీ మనం దేవుని మీద ఆధారపడగలగడం అన్నది ఎప్పుడు బయటపడుతుంది అంటే ఆపద సంభవించినప్పుడే బయటపడుతుంది. ఒక మాట మాత్రం నేను చెప్పాలనుకున్నాను ఈ టైంలో. మనకు ఒకనొక టైంలో ఆరాధించుకోవడానికి స్థలం లేదండి ఈ హైదరాబాద్లో. ఒక స్థలంలో మనకు ఆరాధన జరుగుతున్నాయి. ఇంత మునుపు ఒక మసీదు ఎదురంగా అది అక్కడికి చివరి ఆదివారం, ఆ ఆదివారం చివరి ఆదివారం. నెక్స్ట్ సండే నుంచి ఆరాధన ఎక్కడ జరపాలన్నది క్వశ్చన్ మార్క్ ఆ రోజు మనకి. ఎందుకంటే చర్చ్ కోసం అంటే ఎవరు ప్లేస్ ఇవ్వట్లేదు. దొరికినా కానీ చిన్న చిన్న రూములు దొరుకుతున్నాయి. తెలుసు కదా అఫీస్పేటలో రూమ్లు అంటే ఎట్లుంటాయి. అటువంటి పరిస్థితుల్లో ముగింపు ప్రార్థన చేస్తుండగా ప్రకటన చేస్తాం కదా మనం. ఆ ప్రకటన చేసే టైంకి ఒక పెద్ద ఆయన వచ్చారు. ఎవరు చెప్పండి? షడ్రక్ గారు వచ్చారు ఆ రోజు. ఆ ప్రకటన చేసే టైంకి షడ్రక్ గారు అక్కడ రావడం ఏంటి? ఆ ప్రకటనని షడ్రక్ గారేమో మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటి పైన 3వ ఫ్లోర్ అక్కడ ఆరాధన జరుపుకోవచ్చు అని చెప్పడం అధికారికంగా ఆయన ప్రకటన చేశాడు ఆ రోజు. అర్థమవుతుందని అలా ఉంటుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము కొన్ని సహాయము ఎటు నుంచే వస్తుంది. అందుకే మొర్దెకై గారిలాగా ఉండాలన్నమాట మనం ఆలోచించినప్పుడు. అక్కడ ఎస్తేరు గారితో ఏమంటున్నాడంటే, ఎస్తేరు నీవు యూదులను కాపాడడం కోసమే రాణి అయ్యేవేమో, ఇప్పుడు నువ్వు ఒకవేళ కాపాడకపోయినా సరే యూదులకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? వేరొక దిక్కు నుంచైనా దేవుడు సహాయం చేస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. ఒక మూలంగా కాకపోతే ఇంకొక దారిలోనైనా దేవుడు సహాయం చేస్తాడు. సహాయం చేసి అందుకే అంటున్నాడు నమ్ముకున్నదగిన సహాయకుడు అంటున్నాడు దేవుడిని. ఎంతమంది దేవుని పైన ఆధారపడగలుగుతున్నారు చెప్పండి? ఎంతమంది దేవుడిని నమ్ముకుంటున్నారు? ఆ సహాయకుడు దేవుడే అని ఎంతమంది దేవుని పైన ఆధారపడుతున్నారు? ఆలోచించేయండి. చక్కటి విషయాలు పంచుకున్నారు. ఇలా వింటున్నా కొద్దీ నాకైతే పొద్దుగురు చెప్పిన ఇట్లాంటి బాగా అయిపోతుంది. మీకు బోర్ కొడతాయేమో కానీ. ఓకే, ఇప్పుడు మనం బైబిల్ స్టడీ చేస్తున్నాము. ఆదికాండము నిర్గమకాండంలోకి వచ్చాం. ప్రతి స్టెప్లో కూడా ఆ సహాయం అనేది అడుగడుగునా మనకు కనపడుతూ వస్తుంది. ఓకే, మంచి విషయాలు సోదరులు చక్కటి విషయాలు జ్ఞాపకం చేశారు. వారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక కీర్తన పాడుకున్నాము. ఒక పల్లవి చరణం. ముప్పై 35వ పాట ఒక పల్లవి చరణం పాడుకున్నాము. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 అంధకార బంధము నన్నావరింపగా, అందుడనై ప్రభు యేసుని ఎరుగకుంటిని. అంధకార బంధము నన్నావరింప, అందుడనై ప్రభు యేసుని ఎరుగకుంటిని. బంధములు తెంచెను బ్రతికించెను నన్ను, పాప బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. అందరు కావాలి కూర్చోండి. సోదరులు కాలి వచ్చి ప్రభుత్వ కార్యక్రమం జరిగించవలసిందిగా కోరుతున్నాను.